శ్రీ పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు 3 గంటల పాటు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరుగా వెళ్ళి 3 రోజుల పాటు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. మనకి పత్రిసార్ మనకి అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, 9 ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు వాక్క్షేత్రం ద్వారా పత్రిసార్ ఏ సత్యాన్ని అయితే మనకు అందించారో ఆ సత్యాన్ని అందరికీ కూడా వివరంగా క్లుప్తంగా అందించడం జరుగుతుందండి. అలా ఆ 18 ఆదర్శ సూత్రాల ద్వారా వారిలో ఎంతో చైతన్యాన్ని మేలుకొల్పిన విధంగా అవుతుందండి. అక్కడ అస్సలు ధ్యానం తెలియని వారు కూడా కూర్చుని ధ్యానం చేయడం ద్వారా రోజుకి 10 గంటల ధ్యానం ఉంటుందండి. అక్కడ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రకృతితో అనుసంధానంగా ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. చక్కగా మరి ఇది ఈ వర్క్షాప్ ఎక్కడ జరిగినా కూడా అందరూ వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మరి క్లాస్ స్టార్ట్ చేయండి. పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం మేడం. పత్రిజీ మహిళా చైతన్యంలో పాల్గొంటున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ సమయాన్ని వెచ్చించి నా జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంచుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా మనకి జ్ఞానాన్ని పరిచయం చేసిన మన గురువు గారైన పత్రిజీ గారికి, పరిమళ అమ్మ గారికి, ఈ ధ్యానంలో ఎంతో మంది మాస్టర్స్ కలిసి ఈ మహాయజ్ఞంగా తీసుకొని ధ్యానం ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంకొంచెం వాయిస్ పెంచండి మేడం, ఇంకొంచెం వాయిస్ పెంచండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనండి? ఓకే. ఈరోజు మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే మీ అందరి ద్వారా నాకు కొంచెం జ్ఞానమే తెలుసు. దాన్ని ఇంకా 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 పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. మీ అందరికీ చెప్పడం కోసం ఇంకా నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అలా కొన్ని విషయాలు అబ్జర్వేషన్ పెరిగింది నాలో. ఇంకేం చెప్పాలి, ఇంకా ఎలా చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా జ్ఞానాన్ని నా నుంచి నేను ఇవ్వాల్సిందాన్ని కంప్లీట్ గా ఇవ్వగలుగుతాను అనే తపన నాలో పెరిగి ఇంకా తెలుసుకోవాలి ఏముంది పత్రిజీలో. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు పత్రిజీ వీడియోస్ వింటూ ఉండేదాన్ని. వింటూ ఉంటే అసలు నాకు అవి కనెక్ట్ అయ్యేది కాదు. మేడం మీరు ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి? చెప్తాను. అయితే కనెక్ట్ అయ్యేవి కాదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఏంటి ఈయన ఎప్పుడు చావు గురించి మాట్లాడతారు, ఏంటి ఈయన ఎప్పుడు యాక్సెప్ట్ కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఆత్మహత్య చేసుకోవద్దు, మందులు వాడద్దు, ఇవేవో చెప్తారు. ఎందుకు ఈయన ఇలా చెప్తారు అసలు? ఈ క్లాసెస్ వినడం వల్ల నాకేంటి యూజ్? ఈ ధ్యానంలో వస్తుంది, ఏమి ఇచ్చేట అనిపించట్లేదు. నాకు మాత్రం లోపల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి పిచ్చెక్కిపోయేది. తర్వాత పత్రిజీ వీడియోస్ చూడడం మానేసా. తర్వాత అనిపించింది, ఇలా చెప్పే ఆయన ధ్యానాన్ని ఎలా అందరికీ అందిస్తున్నారు, ఇంతమంది మాస్టర్స్ ని ఎలా గ్యాదర్ చేస్తున్నారు, ఎక్కడ ఆయనలో సాఫ్ట్నెస్ కనిపించట్లేదు. చాలా క్లమ్జీగా అనిపించేది పత్రిజీ గురించి వింటున్నప్పుడు. తర్వాత అనిపించింది ఆయన గురించి ఆలోచించడం మానేసా. చాలా మాస్టర్స్ క్లాసెస్ వింటూ ఉండేదాన్ని. ఎప్పుడు ఏ టైం దొరికితే నేను నాలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, ఒక టాపిక్ ని పట్టుకున్నానంటే దాన్ని చివరి వరకు వెళ్ళేదాకా వదలను అనమాట. ఆ ప్రాసెస్ లో ఏంటి అంటే, సరే ఏ మాస్టర్ నుంచి నేను దీని లోపల ఉన్న విషయాన్ని, లోపల ఉన్న సారాంశాన్ని తెలుసుకోగలను అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉండేది. ఎప్పుడు నేను నాకు తెలియకుండానే బాబా కనెక్ట్ అవుతూ ఉండేదాన్ని. అంటే అది రియల్ గా కాన్వర్సేషన్ కాదు, 1 వే అనమాట. ఆ 1 వే ఎలా ఉండేదంటే, బాబా నాకు ఇది కావాలి, నేను ఎలా పొందాలి, బాబా నాకు ఇది చేయాలని ఉంది, దీన్ని ఎలా సింప్లిఫై చేసుకోవాలి నేను, ఇలా బాబా 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 24 గంటలు నా నోట్లో, నా బ్రెయిన్ లో
రన్ అవుతూ ఉండేది. ఎక్కడ టెంపుల్కి వెళ్ళేదాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. నాకు నచ్చదు. ఎందుకంటే టెంపుల్కి వెళ్తే అక్కడ టెంపుల్లో ఏం కనిపిస్తాయి అంటే అందరూ బెగ్గింగే కనిపిస్తూ ఉంటారు. సారీ అండి, నేను వాడిన పదం కరెక్టో కదా నాకు తెలియదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు, బాబా ఎప్పుడు ఒకటే చెప్తారు. భౌతిక ఆ, కోరికల గురించి వచ్చే వాళ్ళే నా దగ్గర ఎక్కువగా ఉన్నారు. సచ్చరిత్ర రెగ్యులర్ గా పారాయణ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, కానీ ఆ సచ్చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఈ ఆ బాబాతో ఉన్నట్టే అనిపిస్తుంది. బాబాని పక్కన పెట్టుకొని నేను ఆ బాబాతో కనెక్ట్ అయినట్టే అనిపిస్తుంది అనమాట. అలా చదువుతూ ఉన్నప్పుడు దానిలో బాగా విన్నాను నేను ఒకటి ఏంటి అంటే, ఆత్మ జ్ఞానం కోసం వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు, భౌతిక జ్ఞానం కోసం, భౌతిక సుఖాల కోసం అడిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నా దగ్గర ఆత్మ జ్ఞానానికి లోటు లేదు, సంచిలతో సిద్ధంగా ఉన్నాను. దానికోసం వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాను ఇవ్వడానికి. అంతర్ముఖులు అవ్వండి. నీ లోపల నీ లోపల ఉన్న నన్ను చూడండి. నన్ను ఈ విగ్రహంలోనో ఈ ప్లేస్ లోనో చూడొద్దు. నేను ఎక్కడ లేను. ఇవే మాటలు నాకు రిపీటెడ్ గా, అంటే చదువుతూ ఉంటే రిపీటెడ్ గా నాకు చెవులో పడుతూ ఉండేది. అవును, బాబా ఎక్కడ లేరు. బాబాని ఎందుకు ఒక విగ్రహంలోనో లేకపోతే ఆ షిరిడీలోనో లేకపోతే ఆ టెంపుల్లోనే చూడాలా? బాబా నా దగ్గరే ఉన్నానని చెప్తున్నాను, నా లోపలే ఉన్నానని చెప్తున్నాను. నేను ఎలా అనుభూతి పొందాలి? క్వశ్చన్ స్టార్ట్ అయింది. వెతుకుతూ ఉండేదాన్ని. ఎక్కడున్నావు నువ్వు? నా లోపల నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, నా లోపల నేను చూడాలి, నేను ఫీల్ అవ్వాలి అనుకుంటూ ఉండేదాన్ని. అనుకుంటూ అలా అలా రెగ్యులర్ గా అదే ధ్యాస. అన్ని పనులు చేస్తూనే ఉంటాం. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాము, ఇంట్లో పనులు చేసుకుంటాము, భార్య భర్తతో ఏమేం కావాలో అవన్నీ చూసుకుంటూనే ఉంటాం. ఫ్యామిలీస్ అన్ని చోట్లకి వెళ్తూనే ఉంటాం. ఎక్కడున్నా నా బ్రెయిన్ బాబా దగ్గరే ఉంటది. ఎక్కడికి వెళ్ళు ప్రతి క్షణం నా లోపల బాబా 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 అని తిరుగుతూ ఉంటే ఏంటి ఇంత డీప్ కనెక్ట్ అయిపోతున్నాను నాకు తెలియట్లేదు. అంటే ఏదో ఉంది ఏం చెప్తున్నారు బాబా? బాబా ఏదో చెప్పిందని నేను ఆచరించాను. బాబా దేవుడు కాదని నేను ఫిక్స్ అయ్యాను. ఓకే, దేవుడు కాదు అంటే ఎవరు? గురువు. గురువు అంటే ఏంటి? మనకి జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళే గురువు. బాబా ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారు నాకు? ఆ నవవిధ భక్తులు అంటారు. నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చుతుంది. కొంచెం గ్యాప్ లో వచ్చాను. ఆ ఆ ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఆత్మజ్ఞానాన్ని కోసం ప్రాకులాడండి. భౌతిక ఐహిక సుఖాల కోసం ప్రాకులాడద్దు. ఆ విషయం. ఇంకొకటి అంతర్ముఖులు అవ్వండి. అంతర్ముఖులయ్యి మీలో ఉన్న నన్ను చూడండి. మీరు నేను వేరు కాదు, నాకు మధ్య ఉన్న తెరను తొలగించండి. ఇవే విషయాలు పత్రిజీలో కూడా నేను చూసింది. అప్పుడు అనిపించింది, గురువు మనకి ఏదైనా ఒక సందేశాన్ని ఇవ్వాలి అంటే ఆయన డైరెక్ట్ గా మనకు కనెక్ట్ అయ్యే శక్తి మనకు లేదు కాబట్టి కనెక్ట్ అవ్వలేకపోతున్నామండి. కానీ ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఒక వీడియో ద్వారానా, ఒక సందేశం ద్వారానా, ఒక వ్యక్తి ద్వారానా, ఒక ఫ్లైయర్ ద్వారా అయినా, ఒక బుక్ ద్వారా అయినా, ఎలా అయినా అందించడానికి మనము ఆయనతో ఎప్పుడు కనెక్టింగ్ లో ఉండాలి. ఆయనతో కనెక్టింగ్ లో ఉండాలి అంటే ఏంటి? ఆయన చెప్పిన విషయాలన్నీ మీరు మౌనంగా ఉండండి. మీరు మీలో ఉన్న ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి బాబా చెప్పిన విషయంలో, పక్క వాళ్ళు నిందించొద్దు. ఇతరులు చేసిన పనికి సరి అయిన వెలను కట్టి ఇవ్వాలి. దానిలో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, పక్క వాళ్ళని నిందించొద్దు అంటే, ఒక భక్తుడు వస్తాడు. ఆ భక్తుడు వేరే వాళ్ళ గురించి ఏదో బ్యాడ్ గా మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు, ఆ పంది తింటున్న అమేద్యాన్ని నువ్వు తింటున్నావు, ఎందుకు నువ్వు ఆ పందిలా చేస్తున్నావు అంటారు. ఆ పంది తిన్న అమేద్యాన్ని నువ్వు తింటున్నావు అంటే ఆయనకు అర్థం కాదు. ఆ తర్వాత వేరే భక్తుడు చెప్తారు, ఆ పక్క వాళ్ళని నిందించడం అంటే పంది చేసినట్టుగా మనం చేయడము, అలాంటి పనులు చేసి మన కర్మల్ని ఇంకా పెంచుకోవద్దు అని చెప్తారు ఆ టాపిక్. ఇంకొకటి, ఆ ఏదైనా కావాలి అంటే నన్ను మాత్రమే అడుగు, పక్క వాళ్ళ దగ్గర అడగద్దు. ఒక భక్తుడు వస్తాడు. ఆ భక్తుడు వచ్చి ఏం చెప్తారంటే, ఆ పక్కన సాయిబాబా బాబా నుంచి అద్భుతాలు చేస్తూ ఉంటారంట కదా, నీ జీవితంలో ఏ అద్భుతం జరిగింది అని చెప్పేసి అతన్ని ఇంట్రెస్టింగ్ గా అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, అతను చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు బాబా అతన్ని పిలిచి ఎందుకు గుడ్డ పిల్లి పిలిచి
సారీ, పక్కన వాళ్ళని ఎందుకు అడుగుతావు? అద్భుతాలు కావాలి అంటే నీ జీవితంలో జరుగుతాయి కదా, ఎందుకు పక్క వాళ్ళ అద్భుతాలు వాటి గురించి వీటి గురించి ప్రాకులాడతావు? పక్క వాళ్ళకి ఏమొచ్చింది అంటే ఆ అది నీకు రావాలని కాదు కదా, నీకు ఏది కావాలో అదే వస్తుంది అని చెప్పేసి బాబా మనకి ఇండైరెక్ట్ గా చెప్తారనమాట. అవే విషయాల్ని నేను ధ్యానంలో అనుభవపూర్వకంగా చూశాను. చాలా మంది మాస్టర్స్ లో అవే మాటలు, అవే సంగతులు రిపీటెడ్ గా వింటూ ఉన్నప్పుడు, ఓకే నాకు ధ్యానం ఎందుకు కనెక్ట్ అయిందంటే నేను అక్కడి నుంచి బాబా నాకు ఫిక్స్ చేసుకున్నారు. నేను ఇవ్వాల్సిన జ్ఞానాన్ని నువ్వు దేని ద్వారా పొందుతావు అని చెప్పేసి ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఈ ధ్యానంలోకి వచ్చాను. ఆ తర్వాత మెల్లగా పత్రిజీ మాటలకు నాకు అర్థం అవడం మొదలుపెట్టింది. అవమానాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని అన్నిటిని కూడా స్వీకరించు. అలా స్వీకరించినప్పుడు మాత్రమే మనలో ఆత్మజ్ఞానం ఇంకా వృద్ధి చెందుతుంది. ఆత్మ ఇంకా ఇంకా ఉన్నత స్థితికి చేరుతుంది అంటారు. ఆత్మ ఇంకా ఉన్నత స్థితి చేరడానికి ఇవేంటి అని చెప్పేసి ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఎప్పుడైతే మనం అవమానాలని, కష్టాలని పొందుతూ ఉంటామో మన ఆత్మ ఇంకా వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలని క్వశ్చన్ చేసుకుంటుంది. ఆ క్వశ్చన్ చేసుకున్న తరుణంలో ధ్యానం నుంచి శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఈ కష్టాలు పోతే, అవమానాలు పోతే, అందరూ మనకి స్నేహితులు అవుతారు, అందరూ మనల్ని వెల్విషెస్ గా మారిపోతారు అని తెలుసుకున్నాను. అప్పుడు ధ్యానం నాకు బాగా కుదరడం మొదలు పెట్టింది. అప్పటిదాకా నాకు ధ్యానం అసలు కుదిరేది కాదు. గంట సేపు కూర్చోవాలి, 2 గంటలు కూర్చోవాలి, కాంతితో అనుసంధానం అవ్వాలి, మాస్టర్స్ తో అనుసంధానం అవ్వాలి, వాళ్ళందరి నుంచి శక్తి తీసుకోవాలి, వాళ్ళందరి నుంచి ఆ కనెక్ట్ పక్కన ఉంటే కనెక్ట్ అవుతారు, ఇవేవో వింటూ ఉండేదాన్ని, కానీ ఏది నాకు కుదిరేది కాదు. ఎప్పుడైతే పత్రిజీ చెప్పిన ఆ 3 మాటలు, యాక్సెప్ట్ కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇంకో 2 ఏంటి అంటే ఆత్మహత్య చేసుకోవద్దు, ఎవరిని చంపద్దు, ఈ 5 మాటలు నా జీవితాన్ని ఎంటైర్ గా మార్చేసింది. అప్పటిదాకా దుఃఖాలు అని ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎంత ఏడ్చేదాన్ని అంటే నా కళ్ళు ఇంత లావని వాచిపోయింది. అంత లావుని వాచిపోయి నా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే స్థితికి వెళ్ళిపోయింది. డ్యామేజ్ అయిపోయింది. సర్జరీ కూడా చేయించుకున్నాను నేను. ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా నేను ఇంకా అప్పటికి నాకు ధ్యానం గురించి కొంచెమే తెలుసు. ధ్యానం చేస్తే అన్ని వస్తాయి, దాని గురించి అనలైజ్ చేసుకోవడం నాకు తెలియదు. జస్ట్ నేను ఆ చిన్న జ్ఞానంలోనే ఉన్నాను. ధ్యానం వల్ల అన్ని వస్తాయి. ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎక్కడ ధ్యానం క్లాసులకు వెళ్ళలేదు, ఎవరితోనూ ఏ గురువుతోనూ కనెక్ట్ అవ్వలేదు. అసలు ఏ గురువు నాకు తెలియదు. యూట్యూబ్ లో ఉన్న మాస్టర్స్ అందరి పేర్లు తెలుసు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏది ఆ హెల్త్ ఇష్యూ వచ్చే ముందే నేను ధ్యానంలోకి వచ్చాను. ఒక 2 months ముందే ధ్యానంలోకి వచ్చాను. ఆ 2 months లో నాకు హెల్త్ ఇష్యూ గురించి తెలిసింది. ఒకసారి స్ట్రగుల్ అవుదాం, ఇంకొకటి ఆ ధ్యానాన్ని ఎలా నేను పెంచుకోవాలి, ఇంత షార్ట్ టైమ్ లో నేను ధ్యానాన్ని పెంచుకున్న హెల్త్ ఇష్యూని ఎలా మార్చుకోవాలి అని చెప్పి స్ట్రగులే ఉండేది. కానీ ఆ జ్ఞానాన్ని విశ్లేషిద్దాం, ఈ మాటలు ఏంటి, ఈ ఒక్కొక్క పదాలు, పత్రిజీ మాటలు చాలా షార్ట్ అండ్ సింపుల్ గా ఉంటాయి. తద్భావం తద్భవతి, ముక్కులోని గాలి ముక్తికి దారి, నీ శ్వాసే నీ గురువు, ఇంకా ధ్యానం చెయ్యి, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకో. ఈ మాటలన్నీ చాలా షార్ట్ అండ్ సింపుల్ గా ఉన్నాయి. వాటిని విశ్లేషించే శక్తి నా శక్తికి సరిపోయేది కాదు అసలు. ఎప్పుడైతే ఆ విషయాలకు అర్థం తెలుసుకుంటామో అప్పుడే మనము ధ్యానాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి, ఆత్మస్థితిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలమని తర్వాత తెలిసింది. కానీ ఒక్కటైతే ఫిక్స్ అయ్యాను, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు సర్జరీ చేయించుకోవద్దు. పత్రిక చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది, నో డాక్టర్స్ నో మెడిసిన్. అప్పుడు నో డాక్టర్స్ నో మెడిసిన్. నాకు తెలుసు గురువు చెప్తున్నారు అంటే ఆయన అనుభవపూర్వకంగా చెప్తారు. నాకు అనుభవం లేదు కాబట్టి నేను దాన్ని విశ్లేషించి చెప్పలేకపోతున్నాను. అప్పుడు సర్జరీ ఖచ్చితంగా వెళ్ళాల్సింది అని అంటే ఇంట్లో వాళ్ళందరితో ఫైట్ చేశారు. నేను సర్జరీకి వెళ్ళను, నేను సర్జరీకి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఈ బాడీ నాకు ఎందుకో తెలియదు, ఈ బాడీని నాకు ఈ విషయం ఇచ్చిన గిఫ్ట్, ఈ గిఫ్ట్ కి చిన్న గీత కూడా పడి నాకు అస్సలు ఇష్టం లేదు గీత పడడం. దానికి బ్రెయిన్ నా కళ్ళంతా కట్ చేస్తారు, ఎంత పొడుగుని కట్ చేస్తారు. ఆ కట్ చేసిన తర్వాత ఇది బాడీ ఎంత స్ట్రగుల్ అవుతుంది, నాకు వద్దు వద్దు అని ఇమీడియట్ సర్జరీ అనేది 2 months పోస్ట్ పోన్ చేసిన. సరే
ఈసారి 2 months లో నేను ఏమన్నా మెడిటేషన్ నేర్చుకోగలిగానని అలా స్ట్రగులే ఉండేది. టైం ఎప్పుడైతే మనము టైంకి కనెక్ట్ అవుతామో, టైం తక్కువ ఉంది అని మనం టైంకి కనెక్ట్ అవుతామో అప్పుడు మనలో కాన్సన్ట్రేషన్ రాదు. తెలుసుకున్నాను జ్ఞానం అయితే నాకు ఆ ధ్యానం గురించి తెలుస్తూ ఉంది కానీ ఆ తెలిసిన విషయాన్ని అప్లై చేయలేకపోతుంది. ఇంకా స్ట్రగుల్ అయ్యేదాన్ని లోపల ఇంకా సివియర్ గా అనిపిస్తూ ఉండేది. కానీ నేను సర్జరీకి వెళ్ళను. ఇంక ఎప్పుడైతే కామ్లీ ఇంకా హ్యాండ్స్ ఎత్తేసింది, నువ్వు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, నీకు ధ్యానం గురించి తెలిసేమో, ఓకే కరెక్టే, అది నీకు మాత్రమే తెలిసిన జ్ఞానం, మాకు తెలియదు, మాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, నువ్వు ధ్యానం చేసి తగ్గించుకోగలవని నీకు నమ్మకం ఉండొచ్చు, బట్ మాకు ఆ నమ్మకం లేదు, ప్లీజ్ మా కోసమైనా సరే నువ్వు మాకు ఒబే అయితే బాగుంటది అని చెప్పి ఎప్పుడైతే నా ఫ్యామిలీ నాతో చాలా పెయిన్ఫుల్ గా మాట్లాడారు. సరే ఓకే, నేను నాకు ఇంకా లైఫ్ చాలా ఉంది, ఎందుకు ఇంకా ఈ 2 months నా నా టైం అన్నట్టు ఫిక్స్ అవుతాను, టైం చాలా ఉంది కదా, ధ్యానంతో ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను అనుకో, ఇంకా ఎంతో టైం ఉంది. ఆ టైం మొత్తంలో కూడా నువ్వు ధ్యానాన్ని ఇంకా విస్తృతంగా నీలో పెంచుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, నువ్వు ఎన్లైట్మెంట్కి వెళ్ళొచ్చు. కాబట్టి నువ్వు స్ట్రగుల్ అవుతూ పక్కన వాళ్ళు స్ట్రగుల్ చేయకు అని చెప్పేసి సర్జరీకి వెళ్ళా. ఆ సర్జరీకి వెళ్ళి వచ్చిన 1 month కూడా అవ్వలేదు, వీడియోస్ పట్టుకున్నామండి. నాకు అనిపించింది యూనివర్స్ ఏం చేసిందంటే ఆ టైంలో నా చుట్టూ ఏం ఉండేది కాదు. యూనివర్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ మనకు కావాల్సిన దాన్ని ఆ, తనే ఇస్తుంది, మనం అడగాల్సిన పని లేదు. ఎలా ఇస్తుందంటే ఒక పిల్లాడికి చదువుకునే టైంలో అక్కడ పేరెంట్ ఏం చేస్తారు, ఆ పిల్లాడికి కావాల్సిన ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఫుడ్, అకామిడేషన్, ఎలాంటి స్ట్రెస్ లేని లైఫ్ ఇచ్చి, అయినా నువ్వు చదువుకో, మంచిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని ఎగ్జామ్స్ రాయి, దానివల్ల రిజల్ట్ బెస్ట్ గా వస్తుంది, ఆ బెస్ట్ వచ్చిన రిజల్ట్ వల్ల నీ కెరీర్ బాగుంటుంది అని పేరెంట్ ఎలా అయితే పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన దాన్ని ఇస్తారో అదే ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది యూనివర్స్ నుంచి. ఆ సర్జరీ టైంలో నా చిన్న పిల్లలు, నాకు పిల్లలు ఇద్దరిని ఒకళ్ళు ఒకళ్ళు కేర్ తీసుకున్నారు, నా దగ్గర లేరు. ఆ ఆ ఒకళ్ళు అన్ని చేసి పెట్టేవాళ్ళు. అంటే నాకు కావాల్సిన నా దగ్గరికి వస్తుంది, ఫుడ్ వస్తుంది, నాకు పని చేయాలి, పరుగులు తీయాలి అనే ప్రెజర్ లేదు, జాబ్ చేయాలి, ఎర్న్ చేయాలి అనే ప్రెజర్ లేదు. ఓకే, కూల్ గా ఉన్నాను. సర్జరీ అయింది. ఫోన్ అప్పటి వరకు నాకు ఎందుకో తెలియదు కానీ ఫోన్ అనేది అసలు నా దగ్గర ఉండదు. కొంటాను, మళ్ళీ అది నా దగ్గర నుంచి ఎలాగో వెళ్ళిపోతూ ఉండేది. పర్పస్ నేను కొనుక్కోవడం, బట్ వాడడం వేరే వాళ్ళు అయిపోయేది. అలాగా ఫోన్ అస్సలు ఉండేది కాదు నా దగ్గర. ఆ, ఒక నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒక్క టెక్నాలజీ పరంగా ఏమీ ఉండేది కాదు, ఏం తెలియదు. నా దగ్గర ఉండేది సాయి సచ్చరిత్ర బుక్ మాత్రం ఎప్పుడు ఉండేది. అది ఒక్కటి. సరే ఓకే, ఫోన్ లేదు, టెక్నాలజీ లేదు, నేను వేరే విషయాన్ని ఎక్కడి నుంచి అక్వైర్ చేసుకోలేను, కానీ అంత సచ్చరిత్రలోనే ఉంది. సరే, సచ్చరిత్రతో పాటు ఇంకా గురు చరిత్ర కూడా చదివేదాన్ని. రెగ్యులర్ గా సచ్చరిత్ర, గురు చరిత్ర ఈ రెండు చదివేదాన్ని. ఈ రెండిట్లో ఏం చెప్తారంటే ఆ విగ్రహారాధనని రెండు అవాయిడ్ చేస్తాయండి. నేను అక్కడే తెలుసుకున్నాను. టెంపుల్స్ కి వెళ్ళి అభిషేకాలు, ఆరాధనలు, స్తోత్రాలు, పారాయణలు ఇవి కూడా చేశాను నేను వన్స్ అపాన్ ఏ టైమ్. ఎప్పుడైతే సర్జరీకి ముందు ఒక 2 years ముందు నుంచి ఇక అదే పని ఇంట్లో. ఈ- ఆ ఎప్పుడు నా నా సోల్ ఏంటి అంటే వెతుకుతూనే ఉండేది, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, కావాలి కావాలి కావాలి. నేను వచ్చింది ఇందుకు కాదు, ఇందుకు కాదు, ఇందుకు కాదు, కంఫర్ట్ జోన్ కావాలి, సూపర్ లైఫ్ కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నా ఫ్యామిలీతో అలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, అలా ఉండాలి. ఇదే పరుగులాట. ఎప్పుడు నా బ్రెయిన్ అలాగే పరుగులు తీస్తూనే ఉండేది. పరుగులు తీస్తూ సరే ఆ వాటి కోసం నేను ఏం చేస్తే అవి నాకు ఈజీగా వస్తాయి, అది కూడా మళ్ళీ కష్టం లేకుండా రావాలి. నా వెనుక ఒక సూపర్ టెక్నాలజీ నడుస్తూ ఉండేది. అన్నీ కావాలి. ఆ అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కష్టపడితేనే ఏదైనా వస్తది, రాళ్ళు కొడితేనే డబ్బులు వస్తాయి, దాని నుంచే మనం ఒక్కొక్క మెట్టు ఎదిగి పైనకి వెళ్ళగలము అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. రాళ్ళు కొడితేనే వస్తాయా?
రాళ్ళు కొట్టుకుని సంపాదించలేమా? ఎందుకు ఆ మార్గాలు లేవా? మనం సింపుల్ గా ఏం చేయలేమా? ఓకే, అది పక్కన పెట్టండి. నేను అలా కాకుండా ఎలా చెయ్యాలి, నా లైఫ్ ని బ్యూటిఫుల్ గా సింపుల్ గా ఎలా మార్చుకోవాలి అని ఎప్పుడు వెతుకుతూ ఉండేదండి. ఎవరైనా ఏదైనా చెప్తే దానికి ఆపోజిట్ గా ఆలోచించడం నాకు బాగా అలవాటు. అంటే అది నన్ను నాశనం చేసే విధంగానో లేకపోతే ఆ పక్క వాళ్ళని కించపరిచే విధంగానో కాదు. వాళ్ళు చెప్పింది అది కష్టం. ఏదైనా లైఫ్ లో ప్రతిదీ కష్టంతోనే, అంటే కష్టంగానే ఉంటది తెచ్చుకోవడం. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ కష్టాన్ని యాక్సెప్ట్ చేయాలనేవాళ్ళు. ఎందుకు కష్టాన్ని యాక్సెప్ట్ చేయాలి? కష్టాన్ని యాక్సెప్ట్ చేయకుండా లైఫ్ ని సింపుల్ గా సూపర్ గా బ్యూటిఫుల్ గా మార్చుకోలేమా? మార్చుకోవాలా? ఉంది, ఎక్కడో ఒక దారి ఉంది. నేను ఆ, ఒక మాస్టర్ చెప్పేవాళ్ళు, ఆ ఫోర్డ్ కంపెనీ అధినేత ఉండేవాళ్ళు కదా, ఆయనకి ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేదంట. ఆ ఏంటి అంటే, ఒక గుర్రపు, అంటే పెళ్లిళ్ళలో వాటిల్లో ఏం చేస్తారంటే ఆ గుర్రాలను ముందు కట్టి వెనుక ఒక కార్ లాగా ఉండి దానిలో ఊరేగించి తీసుకెళ్తూ ఉంటారు. దాన్ని ఆ వెనుక ఉన్న ఆ రథం లాంటి దాన్ని గుర్రాలు తీసుకెళ్తూ ఉండేవి. అయితే ఆయన లోపల ఒక థాట్ వచ్చింది. ఏంటి, ఈ గుర్రాలు లేకుండా ఆ ట్రక్ ని మనం ముందుకు తీసుకెళ్ళలేమా అని చెప్పేసి ఆలోచన వచ్చింది. దాన్ని వేరే వాళ్ళతో డిస్కస్ చేశారంట. నీకు అనిపించాయి ఏంటి, గుర్రాలు లేకుండా అసలు నడుస్తుంది, నీ బుర్ర పాడైపోయినట్టుంది, ఒకసారి చెక్ చేసుకో అంటే ఎగతాళి చేసేవాళ్ళంట. కానీ ఆయనలో ఇంకా ఇంకా లోపల, వాళ్ళు ఎగతాళి చేసిన కొద్ది ఇంకా లోపల, నాకు ఎందుకు ఈ థాట్ వచ్చింది, థాట్ వచ్చిందంటే సంథింగ్ ఏదో మెకానిజం ఉండే ఉంటది కదా, కాబట్టి నేను దాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఎగతాళి చేసిన ప్రతి మాట నుంచి ఆయన ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యేవాడంట. ఉంది, ఏదో ఉంది, నాకు ఆ థాట్ వచ్చిందంటే ఏదో ఉంది, నేను ఎలాగో చేయాలి, చేయగలను, చేస్తాను, సరే చూద్దాం 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 అని. ఇప్పుడు మనకి టాప్ లెస్ కార్లు వచ్చినాయి అన్నమాట. మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు టాప్ లేకుండా కారులో పెళ్లి కూతుర్ని పెళ్లి కూతుర్ని తీసుకెళ్తూ ఉంటారు. అంటే అది ఆయనకి ఆ థాట్ ఎలా వచ్చిందంటే, ఆ ట్రక్ ని ఆ గుర్రాలు లేకుండా నడిపించాలి అంటే ఒక మెకానిజం కావాలి. ఆ మెకానిజం ఏంటి, మోటార్ సిస్టమ్. ఆ మోటార్ సిస్టమ్ ని ఆయన ఆ ఒకటి ఉండే ఉంటది కదా, ఆ థాట్ తో ఆ మోటార్ ని ఎలా డిజైన్ చేయాలి, ఆ మోటార్ తో ఎలా దీన్ని నడిపించాలి అని చెప్పేసి ఆలోచించి అల్టిమేట్ గా అలాంటి కార్స్ ని తయారు చేశారు. అలాగే ఫ్లైట్ అని రైట్ బ్రదర్స్ వాళ్ళు చేశారు కదా, మనకు తెలిసే ఉంటుంది. అయితే ఈ రెక్కలు, బర్డ్స్ రెక్కలతో ఎగురుతున్నాయి. అవి వెయిట్లెస్ కాబట్టి ఎగురుతున్నాయి. కానీ వెయిట్ ఉన్న దాంతో ఎలా మనం పైనకి ఎగరాలి, మనం పైనకి అందరినీ ఎలా ట్రై చేయాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఫస్ట్ లో అవమానాలు పాలైన వాళ్ళే. ఏముంది, అవి అవ్వవు కదా, ఎందుకు దానికోసం చేస్తావా అని చెప్పేసి ఎగతాళి వాళ్ళు అవమానాలు అయిన వాళ్ళే. అట్లాగే నాకు అనిపించేది. అంటే వాళ్ళందరికీ ఈ థాట్ వచ్చింది అంటే, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళకి ఆ థాట్ లో ఆ ఆ, ఏదో వెనక మెకానిజం ఉంది. ఆ మెకానిజం వాళ్ళని ఆ థాట్ కి కంక్లూజన్ ఇచ్చింది. అలాగే నాకు కూడా అనిపిస్తుంది. సింప్లిఫైడ్ గా లైఫ్ ని కష్టపడకుండా గంటలు గంటలు, ఆ, అందరు చెప్తారు ఇంత కష్టపడి చదివేది ఎందుకు అంటే 18 గంటలు 12 గంటలు గొడ్డు చాకరీ చేయడానికి సుఖం ఉందా? అంతా కష్టపడి లక్షల లక్షల జీతం వస్తుంది, ఇంటికి వస్తాము, నిద్రపోతాం, కాసేపు ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడగలమా, పిల్లలతో గడపగలమా? సండే దొరికినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సరే ఆ రోజు ఫ్రీ అని అనుకుంటాం అంతే. ఆ సండే రోజు ఏం చేయాలి, రకరకాల పనులు, నిద్రపోవాలండి. అసలు ఫస్ట్ ఈ వారం రోజులు కష్టపడిన దానికి బ్రెయిన్ కుక్ అయిపోయి ఉంటది, నిద్రపోవాలి. ఇంకేంటి, ఈ బాడీని సుఖపెట్టింది ఏంటి, అంతా కష్టపడి లక్షలు సంపాదించి బాడీ సుఖపడింది ఎక్కడ? బాడీ సుఖం లేకుండా అవస్థలు పడుతుంటే ఆత్మ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది? ఇది కాదు, నాకు ఇది నచ్చలేదు, అసలు నేను ఇది చేయకూడదు. నేను రెగ్యులర్ గా అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంక పని అయిపోవడం ఆలస్యం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్న బాబు ఉండేవాడు, వాడితో ఆడుకుంటూ రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఇంకా అదే పని. డేలో నాకు ఫ్రీ టైం ఒక 8 అవర్స్ ఉంటే ఆ టైంలో 4 అవర్స్ వీడియోలే ఉండేవి. ఎవరి వీడియోస్ చూడాలో నాకు తెలియదు స్టార్టింగ్. సరే ఓకే బాబా, నేను వీడియోస్ చూడాలనుకుంటున్నాను, నాకు కావాల్సిన సింపుల్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను,
దానికి సంబంధించిన జ్ఞానం అందించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వీడియోస్ మాత్రం నాకు కనెక్ట్ చెయ్యి అని అడిగేదాన్ని. ఎప్పుడు సచ్చరిత్ర చేస్తూనే పొద్దున్నే లేచేదాన్ని 5 to 6 7 వరకు. అంటే డేలో ఇన్ని అధ్యాయాలను ఉంటాయి. రెగ్యులర్ ఇంకా అదే నాకు రొటీన్. ఇంకా బాబా దగ్గర దీపం పెట్టడం, మంత్రాలు లేవు, స్తోత్రాలు లేవు, ఏం అడగడం లేదు, సచ్చరిత్ర చదవడం, సచ్చరిత్ర నాకు జ్ఞానం. ఆ తర్వాత ఈ డే స్టార్ట్ చేయడం, పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవడం, యూట్యూబ్ ఆన్ చేయడం, వీడియోస్ కూర్చోవడం. ఆ, మంచిగా ఏ వీడియోస్ కావాలి అంటే స్టార్టింగ్ నాకు కనెక్ట్ అయింది ఎవరు అంటే రమారాయి గారు. నాకు బాగా ఇష్టం ఆవిడ. ఆవిడ ఎందుకు ఇష్టం అంటే ఆవిడ స్టోరీస్ చెప్తారు. ఎలాంటి స్టోరీస్ అంటే చందమామ కథలు, ఇంకా రాజు కథలు, అవన్నీ ఒక ఫ్యాంటసీ కనెక్ట్ చేసాయి. ఎలాంటి ఫ్యాంటసీ కనెక్ట్ చేసాయి అంటే నాలో నేను ఏదైతే కోరుకునేదాన్నో, కష్టపడకుండా లైఫ్ ని హ్యాపీగా ఎలా ఉంచుకోవాలి అనే నా థాట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యే స్టోరీస్ అన్ని వచ్చేవి. నాకు తెలిసేవి కాదు, ఆ స్టోరీస్ వింటూ ఉండేది. కాశీ మజిలీ కథలని, చందమామ కథలని, రాజు కథలని, పిల్లల కథలని, అవన్నీ వింటూ వింటూ మెల్లగా ఆ స్టోరీస్ ని నా పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేశాను. చిన్న పిల్లలు కదా, స్టోరీస్ చెప్తే మంచి నిద్రపోతారని, వాళ్ళు త్వరగా నిద్రపోవడానికి నాకు ఏదో ఒక టాస్క్ సింప్లిఫైడ్ కావాలి. ప్రతి దానిలో సింపుల్ గా ఎలా అయిపోవాలి, ప్రతి దానిలో సింపుల్ గా ఎలా అయిపోవాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, సింపుల్ గా ఉండాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి. ఆ పని నేను చేస్తున్నప్పుడు నేను ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. ఇదంతా ధ్యానం తెలియకముందే. అలా అలా ఇంకా ఆ, రమారావు గారి స్టోరీస్ కనెక్ట్ అయ్యి డే మొత్తం వింటూనే ఉండేదాన్ని. స్టోరీస్. ఇప్పుడు మీకు నిన్న నేను చెప్పిన స్టోరీ ఒక మహిళ స్టోరీ. ఆ మహిళ స్టోరీ కూడా రమారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఇంకా చాలా చాలా ఈ ఈ స్టోరీస్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక కంటెంట్ చెప్తే ఏమైందంటే ఆ స్టోరీని గుర్తుంచుకున్నప్పుడు ఆ స్టోరీ ప్రతిసారి సిచ్యువేషన్ లో మనకి ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఆ స్టోరీతో ఆవిడ ఎలా చేసిందో మనం కూడా అలాగే చేస్తాము. మనలో ఆ శక్తి ఉంది, మనకి మన ఆ పొటెన్షియల్ ఉంది, సో నేను డీల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో పాటు మన ఇన్నర్ ఏం చెప్తుంది అంటే ప్రతిసారి మనం స్ట్రగుల్ అయినప్పుడు మన కళ్ళల్లో ట్యాప్ ఆన్ అవుతుంది. నేను చేయలేను, నేను నిస్సహాయరాన్ని అనిపించినప్పుడల్లా వెంటనే కుండ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయినప్పుడు మన లోపల ఒకరు చెప్తారు, సోల్ ఉంటది కదా, నీకెందుకు బాధేస్తుంది, అదిగో ఫలానా వ్యక్తి ఆ స్టోరీలో అలా చేసింది కదా, ఫలానా వ్యక్తి ఈ స్టోరీలో ఇలా చేశారు కదా, ఫలానా వ్యక్తి అనే విషయం మనకి లోపలికి ఒక ప్రతిధ్వనిస్తూ ఉంటది అనమాట. అవును కదా, అది స్టోరీ కాదు, రియల్ గా జరిగిన ఎగ్జాంపుల్స్ ని స్టోరీస్ లా పెద్దవాళ్ళు నెరేట్ చేశారు కాబట్టి ఆవిడ అలా చేసింది కాబట్టి నేను కూడా అలా చేయగలను. సేమ్ సిచ్యువేషన్ నేను డీల్ చేశాను. ఆవిడ ఏ స్టోరీ అయితే డీల్ చేసిందో, అంటే నేను పులి దగ్గరికి వెళ్ళలేదు, మీసాలు పీకలేదు, కానీ సేమ్ సిచ్యువేషన్ నేను డీల్ చేశాను. అది అద్భుతం అన్నమాట. ఏంటి, ఒక మనిషిని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ వేలోకి వెళ్ళి వాళ్ళని మన వేలోకి మార్చుకోవడం, అదొక అద్భుతం అసలు. వాళ్ళ వాళ్ళని మన దారిలో తెచ్చుకోవాలంటే మనం దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఏది చెప్తే అది సూపర్ అనాలి. అప్పుడు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసి మన పీక్ లెవెల్లో మన కనెక్ట్ అవుతారో అప్పుడు వాళ్ళు మన దారిలో రాకున్నారు. అది అద్భుతం. ధ్యానం తెలియకముందు అంటే ఇంత అద్భుతం ఉంది అంటే ఇంకేదో అద్భుతం ఉండే ఉంటది. నేను అనుకున్న ఫ్యాంటసీకి నేను కనెక్ట్ అవ్వడానికి ఇంకేదో అద్భుతం ఉండే ఉంటది. దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉండదు. బాబా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, గారి వీడియోస్ వింటూ ఉండేదాన్ని మధ్య మధ్యలో. తర్వాత నాకు ఇంకొక మాస్టర్ కనెక్ట్ అయ్యారు, మోహన్ జీ అని. మోహన్ జీ అసలు ఆయన ఒక అంటే నాకు ఫస్ట్ ఇంకోటి లాంగ్వేజ్ ప్రాబ్లం, డిగ్రీ చదివాను కానీ స్టార్టింగ్ లో కొంచెం మాది విలేజ్ ఫ్యామిలీ అన్నమాట. నాకు ఇంగ్లీష్ కి అంటే ఇంగ్లీష్ మీడియం చదవడానికి కానీ టెక్నాలజీని అంటే ఆ, బయట పీపుల్ తో ఎక్కువ ఇంటరాక్షన్స్ కానీ ఉండేవి కాదు. సో దానివల్ల ఇంగ్లీష్ మీడియం చదివిన నాకు ఫ్లూయెన్సీ తెలియదు. ఫాస్ట్ ఫాస్ట్ చెప్తే అర్థమయ్యేది కాదు అప్పట్లో. ఇప్పుడు కాదు, అప్పట్లో అర్థమయ్యేది కాదు. మోహన్ జీ అని ఒక మాస్టర్ కనెక్ట్ అయ్యారు. ఆయన సాయి భక్తుడు, భక్తుడు కాదు సాయి డివోటీ అన్నమాట. ఆయన కూడా ఒక డిసిపుల్. సాయి ఆ, ఆలోచనల్ని విస్తృతం చేయాలి, ప్రచారం చేయాలి అనే ఒక ఆలోచనతో ఆయన అంతర్ముఖుడయ్యాడు. ఆయన సోల్ కనెక్ట్ అయ్యాడు.
శక్తిపాతం అనే ఒక కాన్సెప్ట్ తో చాలా మంది జీవితాల్లో హ్యాపీనెస్ నింపండి అని చెప్పేసి ఇలా వర్క్ షాప్స్ అవి ఇవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన బెంగళూరు అనమాట. మోహన్జీ కనెక్ట్ అయ్యారు. మోహన్జీ కనెక్ట్ అయినప్పుడు అసలు ఆయన అన్ని వీడియోస్ ఇంగ్లీష్ లో చెప్తూ ఉండేవాళ్ళు. కర్మ అని మనం క్లాస్ తెలుసుకున్నవే చెప్తారా మనం. బాబు? క్లాస్ హలో. మేడం వింటున్నాం మేడం. అది మధ్యలో ఏదో అడుగుతున్నట్టుంటే ఓహో. అలా మోహన్జీ కనెక్ట్ అయ్యారనమాట. మోహన్జీ ఎందుకు ఈజీ కనెక్ట్ అయ్యారంటే సాయికి నాకు కొంచెం కనెక్టివిటీ ఉంది కాబట్టి సాయి విషయాన్ని ఈజీగా ఎనలైజ్ చేసుకుని అర్థం చేసుకోగలిగేదాన్ని. అలా రామారావు గారు గరికపాడి అప్పుడు ఎక్కువ టైం కొంత టైం ఒక్కొక్కరికి వింటూ 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 కొంచెం అవేర్నెస్ వచ్చింది. సరే ఓకే ఇంకేదో ఉంది కాబట్టి నేను ఆ అంతర్ముఖం అవ్వడం ఎలాగా, నాకు ఆ కనెక్షన్ బాగా నచ్చింది. ఈ కర్మ అంటే ఏంటి, అంతర్ముఖం అవ్వడం అంటే ఏంటి, అంతర్ముఖం అవ్వడం తెలుసుకోవాలి. ఎలా అవ్వాలి? కూర్చో, కళ్ళు మూసుకో, అంతర్ముఖులు నవ్వు, నువ్వు నన్ను నీ 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 అంతర్ముఖుడు అయ్యి నువ్వు నన్ను చూడు అని చెప్పేసి సాయి సచరిత్రలో ఉంటది. ఇద్దరు ముగ్గురు భక్తుల ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి దాంట్లో. అది ఎలా నాకు తెలియట్లేదే, ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి తెలియదు. సరే బాబా నాకు తెలియదు, దాన్ని నేర్పించే గురువుని నాకు పరిచయం చేయి అని చెప్పేసి అడిగేదాన్ని. అలాగా మోహన్జీ నుంచి ఒక జ్ఞానం తెలిసింది. మోహన్జీ చెప్పేవాళ్ళు మార్నింగ్ 2:30కి లేచేవాడిని, ఏ పని చేసినా గానీ శ్రద్ధతో చెయ్యి అని అక్కడ నేర్చుకున్నా. మోహన్జీ 2:30కి లేచి ఆయన ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ధ్యానంలో కూర్చునే వాళ్ళు. మెడిటేషన్ అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ లో నాకు తెలియదు మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అనే ఒక పదం నాకు తెలియదు. మోహన్జీ చెప్తున్నప్పుడు మెడిటేషన్ చేసేవాడిని. చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఆయన కూడా బాగా డౌన్ లోకి వెళ్ళిపోయి ఒక మ్యారేజ్ ఫెయిల్ అయ్యి తన లైఫ్ అంతా ఇంకా ఏం లేదు అన్న క్వశ్చన్ లో ఇలా మెడిటేషన్ కనెక్ట్ అవుతారు అనమాట. సాయి కనెక్ట్ అయ్యి సాయి ద్వారా అలాగా ఎనర్జీని పెంచుకొని ఆయన శక్తిపాతాలు ఇవ్వడం, ఇంకా ఏవో వాళ్ళ వేలో వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళు. రకరకాల ధ్యాన విధానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు తెలుసు పత్రిజీత్ ఒక విధానం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఉంటది, అదొక విధానం. ఇది ఏంటది, సద్గురు ఈషా ఫౌండేషన్, ఇదొక విధానం. అలా మోహన్జీత్ కూడా ఒక టైప్ ఆఫ్ ధ్యాన విధానం అన్నమాట. ఆయన చెప్తూ ఉన్నప్పుడు నేను లైఫ్ లో చాలా డౌన్ స్టేట్ కి వెళ్ళి ఆ టైంలో నేను కనెక్ట్ అయిన తర్వాత లైఫ్ ని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక అద్భుతమైన బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ చేసుకుంటూ ప్రాపంచిక జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని ఒక వైఫ్ వేరే కంట్రీ ఆవిడ కూడా వెతుక్కుంటూ వచ్చింది ఆయన్ని. అంటే మనం ఎప్పుడైతే యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉంటామో యూనివర్స్ మనం ఏది వెతకకుండా మన చేతికిస్తుంది, మన దగ్గరకు తీసుకొస్తుంది, అరటిపండు వచ్చి నోట్లో పెడుతుంది అని చెప్పడానికి మోహన్జీ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది నా డిజైర్ ఏంటి, నేను ఫ్యాంటసీ వరల్డ్ కి ఈజీగా కనెక్ట్ అవ్వాలి అనేది నా డిజైర్. అట్లా మోహన్జీ ద్వారా నాకు ఒక ఆశ వచ్చింది. ఓకే ఆయన కూడా ఒక రోల్ మోడల్ అనుకోవాలి. ఆయన చూసినప్పుడు ఓకే నేను అనుకున్నది కరెక్టే. ఒకసారి ఆలోచిస్తారు, మనం ఏదైనా మన మాట చెప్పినప్పుడు ఏ పిచ్చిదానిలా మాట్లాడుతున్నాయండి, అందరిలాగా ఆలోచించింది అంటే డిఫరెన్స్ కాదు అని చెప్పేసి మనల్ని చాలా మంది వార్న్ చేస్తూ ఉంటారు. నా ఫ్యామిలీ నాకు ఇంకా ఎక్కువ వార్న్ చేస్తూ ఉండేది. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండదు, ఈ వరల్డ్ కి వచ్చాము అంటే ఏ పర్పస్ లేకుండా రాము, ఏదో పర్పస్ తో వచ్చాము. నేను చాలా టాస్కులతో వచ్చాను. నాకు ప్రతిదీ టాస్కే, స్టడీ టాస్కే. మా ఫ్యామిలీ చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. నేను చదువు అంటే ఆడపిల్ల చదివేందుకు, నువ్వు వెళ్ళి ఏదో పొలం పనో మిషన్ నేర్చుకొని చక్కగా ఎవరో మేస్త్రిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ నువ్వు లీడ్ చేయాలి, అదే నువ్వు వచ్చిన నీ ఇంట్లో ఉన్న పరిస్థితికి నీకు అదే కరెక్ట్ అని చెప్పేసి అందరూ నా మీద వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. నేను ఒకటే అడిగేదాన్ని, అంటే అప్పటికి అడిగే ధైర్యం లేదు. పిల్లలకి అంత ధైర్యం ఎక్కడ ఉంటది, దట్టు ఆడపిల్లలకి అసలు అంత ఫ్రీడమ్ ఇవ్వరు. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఏంటి వీళ్ళెవరు నా 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 పొటెన్షియల్ ని జడ్జ్ చేయడానికి, నేనేంటి నాకు తెలుస్తుంది, నాకేం తెలుసు, నేను ఏం నేర్చుకోగలను, నేను ఎలా ఎదగాలో నాకు తెలుస్తుంది. ఎప్పుడు అది నా 12 years టైంలో 7th క్లాస్ అయిపోగానే మానిపించేశారు.
నేను అప్పుడు వాళ్ళతో అడిగాను, నేను చదువుకోవాలి, నేను ఇంకా చదువుకోవాలి అంటే, నీకు ఆ స్తోమత లేదు, నువ్వు చదువుకోవడానికి నీకు ఆ, ఎవరెవరు సపోర్ట్ చేయరు అని చెప్పేసి అంటే, నాకు అప్పుడు మంచి మార్క్స్ వస్తే వేరే వాళ్ళు కూడా వచ్చి నాకు డొనేట్ చేయడానికి రెడీ అయితే అందరినీ వెనక్కి లాగేశారు. అప్పుడు నేను నాకు తెలుసు, నాకు అప్పటి నుంచే ఒక థాట్ ఉండేది, ఏదో ఉంది నేను చదువుకుంటాను. నాకు ఆ వయసులో ఏం తెలియదు కానీ ఏదో ఉంది, నేను ఒక్కదాన్ని, ఒక బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు, ఏమండో మ్యూట్ చేస్తుంది. బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. అయితే పెట్టుకుందరు వాళ్ళు. ఓకే, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సారీ అండి, వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడారేమో అనుకుంటున్నాను నేను. లేదు, నేను మ్యూట్ చేశాను. స్టార్ట్. బ్రదర్స్ ఎవరు లేకపోయేసరికి నాతో మాట్లాడడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. నా పేరెంట్స్ కూడా నాతో మాట్లాడడం కూడా తెలియదు. ఎప్పుడు వాళ్ళు ఒక డిస్టర్బెన్స్ లో స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఫైటింగ్స్ నడుస్తూ ఉండేవి ఇంట్లో. నాతో మాట్లాడడానికి ఎవరు ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను భగవంతుడా 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 అనుకుంటూ దేవుడు అలా ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని. నాకెందుకు ఇలా, నాకెందుకు ఇలా, నాకెందుకు ఇలా, ఎందుకు ఇలా, ఎందుకు ఇలా అని క్వశ్చనింగ్ నా లైఫ్ ని ఒక అద్భుతంగా మార్చింది అని నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పుడు తెలీదు. అందరి లైఫ్స్ బాగున్నాయి, అందరు స్కూల్కి వెళ్తున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు, అందరికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు, నాకెందుకు సపోర్ట్ చేయరు, నాకెందుకు నేను మాట్లాడే ఫ్రీడమ్ కూడా లేదు, నా కోరికని నేను చెప్పే ఫ్రీడమ్ కూడా లేదు అని ఏడుస్తున్నాను. కానీ వదిలేదాన్ని కాదు, అక్కడ కూడా వదలలేదు. వదలకుండా ఏం చేశానంటే, సరే పొలం వెళ్దాం పదా అన్నారు, తీసుకెళ్లారు. ఒక సంవత్సరం పాటు పొలం వెళ్ళాను. బట్ అక్కడ నేనేం కండిషన్ చెప్పాను అంటే, వస్తాను పొలం, కానీ ఈ సంవత్సరం 7th క్లాస్ తో ఆపేశారు కదా, నెక్స్ట్ 10th క్లాస్ స్టార్ట్ అవుతాను నేను అని చెప్పారు. అది ఎలా, 8th 9 చదువుకుని 10th ఎలా వెళ్తావు? అది ఓపెన్ కూడా టెన్త్ రాయాలి. ఓపెన్ 10th రాయాలి, అప్పట్లో ఆ అవకాశం ఉంది అని అంటారు. కానీ ఉమ్. నేను ఓపెన్ 10th రాయాలి, రెగ్యులర్ గా 10th రాయాలి. ఉమ్. అదెలా ఆ, అదెలా అంటే ట్యూషన్ అప్పుడు నాకు అప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉంటే అప్పుడు తిరుపతి తల్లితో కనెక్టివిటీ ఉండేది. మా అమ్మకి ఇష్టం, నా పేరు శ్రీలక్ష్మి, అదే పేరు పెట్టుకుంది. సరే అమ్మ నేను చూసుకుంటుంది, అమ్మకి కనెక్ట్ అవ్వు అని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది. అమ్మే నీకు దారి చూపిస్తుంది, ఆ అమ్మే నీకు అన్ని చూసుకుంటది, నువ్వే ఆ అమ్మ ప్రతిరూపంగా నేను నిన్ను చూసుకుంటున్నాను అంటూ ఆ పేరుకి నా వెనక సీక్రెట్ చెప్తూ ఉంది. ఓకే, ఆ అమ్మ నన్ను చూసుకుంటది కదా, అమ్మ నేను ఇప్పుడు చదువుకోవాలి, నాకు దారి చూపించు, ఎలా చదవాలో నాకు దారి చూపించు, నేను కష్టపడమంటే పడతా, బట్ నా డెస్టినేషన్కి వెళ్ళడానికి నాకు దారి చూపించి, నాకేం కష్టపడాలో చూపించు, నేను దాన్ని ఇష్టంగా తీసుకుంటాను అని చెప్పి చిన్న వయసులో అట్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఆలోచిస్తూ ఉంటే నాకు అప్పుడు మా ట్యూషన్ మాస్టర్ 7th క్లాస్ లో 1 మంత్ నేను ట్యూషన్కి వెళ్ళాను, కానీ స్కూల్లో థర్డ్ వచ్చాను. అయితే ఆయన బాగా ఇన్స్పిరేషన్ అనమాట. ఇయర్ మొత్తం చదివిన వాళ్ళు క్లాస్ ఫస్ట్ ఇచ్చారు, ఇయర్ మొత్తంలో 1 మంత్ వచ్చింది ఈ పిల్ల క్లాస్ థర్డ్ వచ్చిందంటే ముందు నుండి ఇంకా ఫస్ట్ వచ్చేదేమో. ఈ అమ్మాయి నేను ఎంకరేజ్ చేస్తే, నేను ఎంత మంది ట్యూషన్ చెప్పాను అనే దానికన్నా ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుపడితే గురుతత్వానికి అర్థం ఉంటది అని చెప్పేసి ఆయన ఎప్పుడు అంటూ ఉంది, ఇప్పుడు కూడా మనకు కనిపించినప్పుడు అంటూ ఉంది. ఇంటికి వచ్చారు, వచ్చి అమ్మ ఆ అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది కానీ మీరు పని చేపిస్తున్నారు, మీ స్తోమత సరిగా లేదు. ఓకే, ఆ అమ్మాయి చదువుకోవడానికి మీ స్తోమతను బ్యాలెన్స్ చేస్తూ నాకు ఒక థాట్ వచ్చింది, మీరు నాకు సపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ మా నాన్న ఇద్దరిని కూర్చోబెట్టి ఏం చెప్పారంటే, చదువుకుంటుంది కదా, నేను మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ చెప్తా, మధ్యలో మీతో పాటు పొలం తీసుకెళ్ళండి అని చెప్పేసి మార్నింగ్ 5 to 8 ట్యూషన్, ఈవినింగ్ 6 to 9 ట్యూషన్. ట్యూషన్ లో నాకు 2 సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు, 6 సబ్జెక్ట్స్ అయితేనే 10th క్లాస్, 2 సబ్జెక్ట్స్. ఆయన నాకు ఒక్కటే చెప్పారు, నీకు పొటెన్షియల్ ఉంది, నువ్వు మిగిలిన 4 సబ్జెక్ట్స్ డీల్ చేసుకోగలవు, నీకు కావాల్సింది మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈ రెండు నేను మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ చెప్తాను అని చెప్పేసి ఆ అండర్స్టాండింగ్ తో మొత్తం ఇయర్ మొత్తం పొలం వెళ్ళడం, పొద్దున ఈవినింగ్ ట్యూషన్ వెళ్ళడం. అదే అప్పట్లో 400 అబోవ్ వచ్చింది మార్క్స్ 600 కి. అయితే ఆయన ఒకటే అన్నారు, నా ఊర్లో మొత్తం అందరూ ట్యూషన్ కి వెళ్ళే పిల్లలందరూ చదువుకున్న వాళ్ళ పేరెంట్స్ అందరికీ షాక్, ఈ పిల్ల పొద్దున సాయంత్రం ట్యూషన్కి వెళ్ళి చదివిద్దంట, ఎట్లా చదివితే చూద్దాం. అదొక ఛాలెంజింగ్ టాస్క్, ఊరు మొత్తానికి ఛాలెంజింగ్ టాస్క్.
అలా అయితే ఉండేసరికి ఏది ఊర్లో ఎలా ఉంటుంది, చిన్న విషయం జరిగిన ఊరు మొత్తం తెలిసిపోయింది. ఈ పిల్ల చేసిద్దంట, ఎట్లా చేస్తే చూద్దాం, ఎట్లా చేస్తే చూద్దాం. ఆడపిల్ల అయ్యింది, ఈ పిల్లకి ఎందుకు చక్కగా ఏదో పొలం పని చేసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినట్టు వినకుండా అని చెప్పేసి అంటే నాకు అదొక ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. మీరందరూ అన్నారు కదా, నా సార్ నాకు ఆ పొటెన్షియల్ లేకుండా చెప్పడం, ఆ యూనివర్స్ కూడా నాకు ఆ పొటెన్షియల్ లేకుండా నాకు అది ఇవ్వదు. నేను కావాలనుకున్న నాకు ఇచ్చింది అంటే ఖచ్చితంగా నేను దాన్ని క్రాక్ చేయగలను, డీల్ చేయగలను, నాకు ఆ శక్తి ఉంది అని చెప్పేసి నేను పూర్తిగా నమ్మి మళ్ళీ ఏదో వాళ్ళందరికీ ఛాలెంజింగ్ గా చేయాలని చేయలేదు. దీనిలో మార్క్స్ వస్తే నా ఫ్యూచర్ బాగుంటది, నేను చేసే పని నాకు బెనిఫిట్ అయితే చాలు, ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళందరి ఈగోని సాటిస్ఫై చేసి నాకు ఏమి మెడల్స్ రావు అని నేను ఫిక్స్ అయ్యా. అప్పట్లోనే ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ చదివాను. అన్ని మార్క్స్ వచ్చినాయి. మళ్ళీ అక్కడితో బ్రేక్ వేసారు. 10th అయిందిగా, చాలా ఆడపిల్ల అది చాలే, అది కన్నా ఎక్కువ చదివితే వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళకి ఎక్కువ డౌరీస్ ఇవ్వాలి, వద్దు చదివి ఇంకే మళ్ళీ ఏదో నేర్పించేసాయని చెప్పేసి మళ్ళీ మిషన్ లో జాయిన్ చేశారు. నేను అప్పటికి నేను ఇంటర్కి వెళ్తాను, ఆహా వెళ్ళలేదు. మళ్ళీ అప్పుడు అమ్మ 10th వరకు నాకు మంచి మార్క్స్ తీసుకొచ్చావు, నాకు ఉన్న టైం అన్ని కూడా బెస్ట్ గా యూజ్ చేసుకున్న జ్ఞానాన్ని ఇచ్చావు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కూడా నువ్వే దారి చూపిస్తావు. అమ్మ మిషన్కి వెళ్ళమంది, వెళ్తున్నా. నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు, అమ్మ మిషన్కి వెళ్ళమంది వెళ్తున్నాను, నువ్వు ఏదో దారి చూపిస్తావు అని నాకు తెలుసు, ఆ టాస్క్ నీకు ఇచ్చేసాను అని చెప్పేసాను. చెప్పి మిషన్కి వెళ్ళా. 1 month మిషన్కి వెళ్ళా, మిషన్ మొత్తం నేర్చేసుకున్నా. ఆవిడ అన్నది ఇంకా చాలా అమ్మ నువ్వు రానవసరం లేదని. మరి ఇంట్లో ఉన్నా, నెక్స్ట్ ఏంటి క్వశ్చన్. మా అమ్మ చెప్పిన టాస్క్ అయిపోయింది, మా అమ్మకి అదో టాస్క్ అయిపోయింది. అమ్మో దీన్ని ఖాళీ ఉంచామంటే ఇది దొరకదు, ఏదో ఒకటి చేస్తానంటది. ఇంకా మళ్ళీ ఏంటి ఏంటి అని అంటే మళ్ళీ పొలం స్టార్ట్ చేశారు. ఏంటమ్మా నువ్వు, నీకు అర్థం కావట్లేదా, నాకు ఏదో ఉంది, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా వేరే వేరే డిలీట్ చేయాలని ట్రై చేస్తావు, ఇంట్లో ఉంటే నువ్వు ఊరుకున్నా తెలుసు, ఏదో ఒకటి చేస్తాను కాలేజ్కి వెళ్ళాలని ట్రై చేస్తావు అని చెప్పి తీసుకెళ్తే అప్పుడు పొలం వెళ్తూనే ఉన్నాను. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక విధంగా నేను కాలేజ్కి వెళ్తాను అని. సరేనమ్మా, నీ ఆనందం కోసం నేను పొలం వస్తానని చెప్పి చాలా పొలం వెళ్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉన్న టైంలో కాలేజ్ నుంచి సార్స్ వచ్చారు. ఒక కాలేజ్ నుంచి సార్స్ వచ్చి, అమ్మ మేము విన్నాము ఈ పిల్ల 10th స్కూల్కి వెళ్ళకుండా చదివింది, అలాంటి అమ్మాయిని మీరు పొలంలో ఆడిచిపెట్టకండి, మేము కాలేజ్కి ఫ్రీ స్టడీ ఇస్తాము, మేము చూసుకుంటాము, పంపించండి అన్నారు. లేదండి మేము పంపిస్తే మళ్ళీ దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మేము వేర్ చేసే పరిస్థితి లేదు, మా వల్ల కాదు అంటే, మా కాలేజీలో డిగ్రీ దాకా ఉంది, మీరు పంపించండి మేము చూసుకుంటాము అని చెప్పారు. అన్న విధంగానే కాలేజ్ పంపించేదాకా ఆయన వదలలేదు. మా అమ్మ ఎంత డిమీట్ చేయడానికి ట్రై చేసిందో అంతా వాళ్ళు వెంటపడ్డారు. అలా వెంటపడి కాలేజ్కి తీసుకెళ్ళి డిగ్రీ వరకు ఫినిష్ చేశారు. అది కూడా మళ్ళీ ఒక అగ్రిమెంట్, ఈవినింగ్ మార్నింగ్ నీ టైంలో నువ్వు మిషన్ కుట్టాలి, నీ డబ్బులు నువ్వే సంపాదించుకోవాలి, నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టుకోవాలి, నీకు కావాల్సిన మెయింటెనెన్స్ నువ్వే చూసుకోవాలి, ఇంటికి కావాల్సిన వచ్చినప్పుడు నువ్వే సపోర్ట్ ఇవ్వాలో అదంతా సపోర్ట్ ఇవ్వాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి. ఓకే అన్నిటి డీల్ ఓకే, నువ్వు నన్ను కాలేజ్ పంపించి నేను అన్నిటికీ ఓకే. ఒక ఒక మనిషి యాంత్రికంగా ఎలా ఉంటారో అలా అయిపోయింది నా లైఫ్. 5 years అయినా సరే నా టార్గెట్ రీచ్ అయిందిగా. కష్టం లేకుండా ఏది రాదు అని పెద్దోళ్ళు చెప్పారు, కానీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే అది కష్టం అనిపించదు, మనకి డెస్టినేషనే కనిపిస్తుంది అక్కడ. అలా అలా అదొక ఛాలెంజింగ్ లైఫ్, సూపర్ అనిపించింది. ప్రతిసారి నేను లోకి వెళ్ళినప్పుడల్లా వెనక్కి వెళ్ళి ఏం చూస్తానంటే, నేను పడిన స్ట్రగుల్ చూడను, నేను అచీవ్ చేసిన గోల్స్ చూసుకుంటాను. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా చెయ్యాలి, నువ్వు ఇంకా చేయగలవు, నీకు ఆ శక్తి ఉంది అనే విషయాన్ని మన మనసుకి ఇచ్చినప్పుడు అది ఆనందంగా ప్రతిదాన్ని తీసుకుంటది. ఆ ఆనందాన్ని మన జీవితం అంతా కూడా అద్భుతంగా మార్చడానికి మారుస్తుంది అని చెప్పేసి నాకు అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ మ్యారేజ్ అయ్యింది, ఇంకా మధ్యలో జాబ్స్ చేయడం, జాబ్స్ కూడా ప్రతిదీ ఓ టాస్క్, నాకు ఏది రాదు. ఎందుకంటే నేను చదివింది ఒక మీడియం కాలేజ్, దాంట్లో క్యాంపస్ సెలెక్షన్స్ కానీ ఇలా కమ్యూనికేషన్స్ కానీ ఏముండవు, ఇది సబ్జెక్ట్ నాలెడ్జే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా నాకు నచ్చిన సబ్జెక్ట్ కాదు. ఎంపీసీ అయితే మ్యాథ్స్ నాకు బాగా ఇష్టము, నేను మ్యాథ్స్ లో సూపర్ అన్నమాట. అలాంటిది ఎంపీసీకి వెళ్దామంటే ఫీ పే చేయాలి, సిఈసీ అయితే ఫీ అవసరం లేదు, అకౌంట్స్కి వెళ్ళండి అక్కడ ఫ్రీగా చెప్తామని చెప్పేసి అన్నారు. సరే ఏదైతే డిగ్రీ కావాలి, ఆ యూనివర్స్ నాకు ఏది
ఏది బెటర్ అనుకుంటే అదే ఇస్తుందిలే. ఓకే, సిఈసి అయితే అదే నేను చేయాలనుకుంటున్నా అని యూనివర్సిటీ డిసైడ్ అయిందేమో అనుకుంటే సిఈసిని ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేశాను దానిలో అకౌంట్స్. తర్వాత తర్వాత మెల్లగా అనుకున్నాను ఇది నా డెస్టినేషన్ ఏమో. ఆ, అంటే ఈ ఫీల్డ్ లో నేను ముందుకు వెళ్ళాలని యూనివర్స్ డిసైడ్ అయిందేమో. అప్పుడు నాకు యూనివర్స్ అనే పదం తెలియదు, భగవంతుడు నాకు అది ఇస్తున్నాడేమో, అదే కావాలని నేను కోరుకుంటున్నాను, ఆయన కోరుకుంటున్నాడేమో. ఓకే, ఈజీ అకౌంట్స్ వెళ్ళాను, బాగానే ఉంది. అక్కడ నేను ప్రతి దాన్ని ఒక సబ్జెక్ట్ ని నాకు తెలియని దాన్ని నేను ఎలా గుర్తుంచుకునేదాన్ని అంటే ఒక స్టోరీ రూపంలో గుర్తుంచుకునేదాన్ని. ప్రతి దాన్ని ఒక జ్ఞానంగా మార్చుకోవాలంటే అది గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నాను ప్రాక్టికల్ చేయాలి, ఆ ప్రాక్టికల్ చేసిన దాన్ని అది జ్ఞానంగా మన సబ్ కాన్షియస్ లో బీడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడు 2011 లో డిగ్రీ కంప్లీట్ చేశాను, మధ్యలో పెళ్ళై 8 years నాకు సబ్జెక్ట్ నాలెడ్జే లేదు, అంతా మర్చిపోయాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. 8 years తర్వాత 8 years కి ముందు ఒక 5 years 2011 లో నేను 2019 నుంచి 11 వరకు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ని ఇప్పుడు వాడుతున్నాను. ఎలా వాడుతున్నాను? అది ఎక్కడ ఫీడ్ అయిందంటే సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయింది. ఎలా ఫీడ్ అయిందంటే జ్ఞానంగా మారింది. కాబట్టి అది నాకు ఇప్పుడు ఆ, నేను చేసుకునే పనులకి సింప్లిఫై చేసింది. ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఈ జ్ఞానం కావాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చాము, ప్రాక్టికల్ గా మనం నేర్చుకోవడానికి వచ్చామని మాస్టర్స్ చెప్తారు. ప్రాక్టికల్ గా మనం నేర్చుకోవడం దేనికి, అసలు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? ఏదో బుక్ నాలెడ్జ్ లేకపోతే పైన క్లాసెస్ చెప్పొచ్చు కదా, మన ఆత్మ అక్కడే ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు కదా అని నాకు డౌట్ వచ్చేది. అసలు ఎందుకు ఈ భూమి మీదకి రావాలి, ఈ భూమి మీద అవమానాలు ఎందుకు తీసుకోవాలి, ఆ ఫ్యామిలీతో ఈ ఫ్యామిలీతో ఎందుకు మింగిల్ అవ్వాలి, ఈ జన్మలో ఈ ఫ్యామిలీ ఏంటి, ఇంకో జన్మలో ఇంకో ఫ్యామిలీ ఏంటి, ఇంకో జన్మలో ఇంకో ఫ్యామిలీ ఏంటి, ఏంటి నీ జన్మలో ఏంటి, ఈ ఫ్యామిలీస్ ఏంటి, గత ఏంటి, గందరగోళం ఏంటి అనిపించేది. ఇప్పుడు ఆ టాపిక్ నాకు అవగతమైంది. ఎందుకు అంటే అప్పుడు నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానము సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయ్యి నాకు అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. అంటే మనం ఏదైనా ప్రాక్టికల్ గా అనుభూతి చెందినప్పుడు అది మన జ్ఞానంగా మారుతుంది, కన్వర్ట్ అవుతుంది. ఆ జ్ఞానం ఎన్ని సంవత్సరాలైనా మనం మర్చిపోం. ఎందుకంటే అది మన ఆత్మకి ఆ అనుభూతి వచ్చింది కాబట్టి మనం మర్చిపోము. కాబట్టి ఈ పోయిన జన్మలో నేర్చుకుంది అక్కడ జ్ఞానంగా మారి అది మన ఆత్మకు చేరుకుంటుంది. మనం పూర్ణాత్మగా మారాలి అంటే ఎన్నో అనుభవాలు కావాలి. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క అనుభవాన్ని అనుభవపూర్వకంగా జ్ఞానంగా మార్చుకోవడానికి ఒక్కొక్క జన్మ ఎత్తుకున్నాము అనే విషయాన్ని నాకు ఈ చిన్న ప్రాసెస్ లో అర్థమైంది అనమాట. అంటే మన ప్రాక్టికల్ లైఫ్ ఏం చేస్తుందంటే మనకి ఒక్కొక్క టాస్క్ ని ఇచ్చి మనకి జ్ఞానం వేలో మనల్ని పుష్ చేయడానికి, ఆ విధంగా మనకి అర్థం చేసుకునే వీళ్ళని ఫెసిలిటీని కల్పిస్తుంది. అక్కడ ఆ టాస్క్ ఈ ఫ్యాంటసీ లైఫ్ కి వచ్చాం కదా, ఈ ఫ్యాంటసీ లైఫ్ కి కనెక్ట్ అవ్వడానికి రకరకాల స్ట్రగుల్స్ తెలియదు. సింప్లిఫై నా 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 టాస్క్ ఏంటి, ఏదైనా కష్టపడకుండా ఈజీగా వెళ్ళాలి. ఈజీగా వెళ్ళాలి అంటే ఎలా అవుతుంది? సచరిత్రలో ఇంకో మాట ఉంటది, ఒక అడవిలో మనం ప్రయాణం చేసేటప్పుడు నీకై నువ్వు వెళ్తూ ఉన్నావు అనుకో, ఆ అడవిలో ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు, ఎక్కడ ముళ్ళు ఉంటాయో తెలియదు, ఎక్కడ ఏ మృగాలు ఉంటాయో తెలియదు, ఎవరి నోట్లో పడి నీ ప్రాణాన్ని కోల్పోతావో నీ జీవితాన్ని కోల్పోతావో తెలియదు. అదే ఒక మార్గదర్శితో వెళ్తే ఆ మార్గదర్శికి ఆ అడవంతా కూడా కలిసి కలిసి తెలిసి ఉంటది. ఎక్కడ గుంతుందో, ఎక్కడ ముందుందో, ఎక్కడ యానిమల్స్ ఉంటాయో తెలుసు. ఆ మార్గదర్శి నిన్ను గమ్యస్థానానికి చాలా చక్కగా తీసుకెళ్తాడు అని చెప్పేసి ఉంటది. మార్గదర్శి అంటే ఎవరు? గురువు. ఆ గురువు మనల్ని ఆ గురువు ఎందుకు ఆ గురువుకి ఆ, అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రయాణిస్తున్నారు. ప్రతిదీ కూడా మనకి ఆయనకి అన్ని తెలుసు కాబట్టి మనకి ఆ ప్రయాణాన్ని సింప్లిఫై చేస్తాడు. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ప్రయాణం చేయాలంటే అది కొద్ది రోజులు పట్టింది. కానీ గురువుతో వెళ్ళామంటే ఆ దారిలో ఏ దారిలో ఎటు వెళ్తే ఎక్కడ, అడవిలో ఎలా ఉంటుంది, ఒక పర్టికులర్ దారి ఉండదు. ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఎటు వెళ్ళిపోతామో తెలియదు. అదే గురువుకి అయితే ఆ దారి నుంచి ఆ రోడ్డుకి వెళ్ళడానికి ఒక ఒక దారిని ఫైండ్ చేసి ఉంటాడు ఆయన. కాబట్టి ఈజీ సమయానికి ఒక 10 రోజులు వెళ్ళాల్సిన దాన్ని 2 రోజుల్లో తీసుకెళ్తాడు. అదే విధంగా ఇక్కడ మనం ధ్యానంలో కూడా గురువులు సజ్జన సాంగత్యం చేయాలి అనే విషయానికి అది బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సజ్జన సాంగత్యం చేసినప్పుడు గురువులు వాళ్ళ యొక్క దారుల్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ని మనకి షేర్ చేస్తారు. ఆ షేర్ చేసినప్పుడు
మనకి ఆ దారిని సింపుల్ గా ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ డెస్టినేషన్ కి ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఎలా వెళ్ళారో వాళ్ళ దారిలో మనం కూడా వెళ్తే ఈజీగా మనం డెస్టినేషన్ కి వెళ్తాము అనే విషయాన్ని సజ్జన సాంగత్యం అనే అద్భుతమైన ఒక టాపిక్ ద్వారా పత్రిజీ మనకి ఇచ్చారు. పత్రిజీ పత్రిజీ ఆ దారిలో వెళ్ళిపోయారు, వెళ్ళి డెస్టినేషన్ లో కూర్చున్నారు. కూర్చుని ఏమని చెప్తారంటే, ముక్కులో ముక్కులోని దారి ముక్తికి, ముక్తిలోని గాలి ముక్తికి దారి. నువ్వు శ్వాస మీద కూర్చో, అదే నేను తీసుకెళ్ళాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. యద్భావం తద్భవతి, నువ్వు ఏది కోరుకున్నావో అది నీ జీవితంలోకి వస్తుంది. నీ ఆలోచనలే నీ జీవితము, నువ్వేది చూస్తున్నావో అది శక్తివంతమైపోతుంది. ఇలా రకరకాల మాటలు చెప్తారు. ఏంటి అంటే అదంతా ఆయన నేర్చుకున్న జ్ఞానం. అప్పుడు ఈ మెల్లగా ఈ ప్రాసెస్ లో ఏమైందంటే, ఈ పత్రిజీ మాటల్ని విశ్లేషించడం అర్థమైంది. నాకు ధ్యానం మీద ఎక్కువ లేదండి. ఎక్కువ నేను ధ్యానం చేసి గంటలు గంటలు ధ్యానం చేయడం ఇలా నాకు తెలియదు. వాళ్ళ మాటలు వినడం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారానే నేను ఎక్కువ ఆలోచన చేసుకున్నాను. నా లైఫ్ ని, ఈ భౌతిక జీవితాన్ని చాలా సింప్లిఫై చేస్తున్నాను. ఎంత సింప్లిఫై చేస్తున్నానంటే అసలు నాకు ఇప్పుడు ఏడుపు రాదు. ఏ సిచ్యువేషన్ అయినా సరే కళ్ళలో నీళ్ళు రావు. సినిమా చూసేప్పుడు ఏడుస్తా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతాను. అది కూడా ఆ సినిమాలో ఉన్న కాసేపే ఆ దారం దారానికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ నాకు బాధ అనిపిస్తుంది, అయిపోతుంది. అలా ఆ ఎమోషన్. ఇంకోటి ఏంటంటే అలా ఎమోషన్ ఆపకూడదంట. ఎప్పుడైనా ఏదైనా మనకి ఎమోషన్ వచ్చిందంటే నన్ను ఆపాము అంటే అది మనకి ఒక రుగ్మత లోపంలో మారిపోతుంది అంటారు. కాబట్టి ఆ ఏడుపు వచ్చిందంటే అప్పుడు అది అది ఏడ్ చేయాలి, అయిపోవాలి. ఆ సీన్ అక్కడ డిటాచ్ అయిపోవాలి. అక్కడ నుంచి ఏమైనా నాలెడ్జ్ ఉందా, మనకు పనికొచ్చేది ఉందా తీసుకోవాలి, ఆ తర్వాత దాన్ని డిటాచ్ అయిపోవాలి. డిటాచ్మెంట్ నేర్చుకోవాలి. నేను ఈ ధ్యానంలో ఏం నేర్చుకున్నానంటే బంధాలనే ఉంటూ ఆ ముక్తిని పొందాలి అంటారు. ఆ సంసారంలోని నిర్వాణం. సారీ, తెలుసుకున్నాను కానీ నేను వాటిని పట్టుకోలేదండి. ఆ కోర్స్ కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని పొందాలి. సంసారంలోనే ఉండాలి, భర్తతో ఉండాలి, పిల్లలతో ఉండాలి, కుటుంబంతో ఉండాలి. కానీ వాళ్ళతో అటాచ్మెంట్ తో ఉండకూడదు, డిటాచ్మెంట్ తో ఉండాలి. ఎందుకంటే నువ్వు సోల్, ఆ సోల్ ఎప్పుడు ఎంతవరకు ఏది చేయాలనేది కూడా మనకి ఆల్రెడీ డిసైడెడ్. మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకుని వచ్చాము. ఈ క్షణంలో మనం వెళ్ళిపోవాలి, ఈ క్షణంలో ఉండాలి. ఈ క్షణంలో ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని ఎంతవరకు తీసుకోవాలో దాన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వెళ్ళాలి. కానీ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను అల్టిమేట్ అని ఫిక్స్ అవ్వకూడదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. జ్ఞానం అనేది అనంతం. ఆ అనంతాన్ని ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థి లాగా మనం ఆర్జిస్తూనే ఉండాలి. కానీ నేను ఎండ్కి వెళ్ళిపోయాను, నేను సూపర్ని, మాస్టర్ని అనే ఫీల్డ్ లోకి వెళ్ళకూడదు. ఈ రోజు ఇది నేర్చుకుంటే ప్రతిరోజు నాకు ఇంకో స్టోరీ బాగా గుర్తొస్తుంది జ్ఞానం అనే విషయంలో. ఆ ఈ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అదే విషయాన్ని నేను పత్రిజీ దగ్గర కూడా విన్నాను. ఏంటి అంటే ఒక ఒక శిష్యుడు ఉంటాడు, ఒక గురువు ఉంటారు. ఆ గురువు గారు ఆ శిష్యుడికి కావాల్సిన అన్ని విద్యలు నేర్పిస్తారు, సర్వ విద్యలు నేర్పిస్తారు. అతను ఇంకా ఆల్మోస్ట్ గురువు లెవెల్ కి తీసుకెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ గురువు ఏమంటారంటే, బాబు నువ్వు అన్ని నేర్చేస్తున్నావు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు నా దగ్గర నుంచి, నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విద్య అయిపోయిందని ఇంటికి పంపించేస్తారు. ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఏమవుతారంటే, నాయన నువ్వు అన్ని నేర్చుకున్నావా అంటే, నాన్న నేను అన్ని నేర్చుకున్నాను, నా గురువు గారు నన్ను ఫస్ట్ లో నువ్వు బాగా సూపర్ అని చెప్పేసి, నువ్వే అందరిలో ఉత్తమ శిష్యుడు అని చెప్పేసి నాకు ఈ సత్కారం కూడా చేశారు నాన్న అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు అన్ని వచ్చు, నేను అన్ని చేయగలను అని. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, అన్ని విద్యలు నేర్చుకున్నావా? నేర్చుకున్నాను నాన్న. మళ్ళీ అడుగుతాడు, అన్ని విద్యలు నేర్చుకున్నావా? నేర్చుకున్నాను నాన్న. అప్పుడు తర్వాత ఏమంటాడంటే వాళ్ళ నాన్న, సరే అయితే అన్ని విద్యలు నేర్చుకున్నావు కదా నాన్న, మన ఇంట్లో ఒక ఆవు ఉంది, ఆ ఆవుని తీసుకెళ్ళి నువ్వు అడవికి వెళ్ళి ఒక మందం చేసి తీసుకురా అని చెప్పేసి అంటాడు. నాన్న నాన్న నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు విద్యా ద్రష్టని, ద్రష్టని తీసుకెళ్ళి ఆవుని మేపమంటావేంటి? నేను పాలేరుని కాదు, నేను ద్రష్టని, నేను గురువుని, నేను అంతటి లెవెల్కి వెళ్ళాను అంటే, సరే నేను నాకు తెలుసు, కానీ నువ్వు ఈ ఆవుని తీసుకెళ్ళి మందం తీసుకొచ్చినప్పుడే నువ్వు ద్రష్టవని నేను నమ్ముతాను అని అంటాడు. అంతే కదా, నేను ద్రష్టనని నీకు నిరూపించాను కదా, తీసుకెళ్తాను. సరే అని చెప్పేసి ఆ బాబా ఆవుని తీసుకెళ్తాడు. అడవిలోకి వెళ్తే ఆ అబ్బాయికి ఏం తెలుసు అప్పటి వరకు? మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు, పుస్తక అంటే పుస్తకాల గురించి
పెద్ద పెద్ద గ్రంథాల గురించి ఆ, ఆ, అదే భగవద్గీత, రామాయణం ఇలాంటి వీటి గురించి తెలుసు, కానీ ఆవును ఎలా మేపాలో తెలియదు, ఆవును ఎలా క్లీన్ చేయాలో తెలియదు. ఒక వెళ్ళాడు, ఒక అడవిలో మిడిల్లోకి వెళ్ళాడు, ఒక చిన్న కుటీరం వేసుకున్నాడు, ఆవును అక్కడ కట్టేశాడు, కూర్చున్నాడు. తనకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నాడు కదా, ఆ జ్ఞానాన్ని ఒక బుక్ లో రాద్దామనో లేకపోతే ఇంకా దాని ఆ, కొన్ని పుస్తకాలు తెచ్చుకుంటాడు అనమాట. తెచ్చుకొని వేరే వేరే ఆ, కవులు వాళ్ళంతా ఏం రాస్తారో అని తెలుసుకుందామని చదువుకుంటూ ఉంటే ఆవును అక్కడ కట్టేస్తాడు, ఇక్కడ బుక్ పట్టుకొని చదువుతూ ఉంటాడు. ఆ బుక్ పట్టుకొని చదువుతున్నప్పుడు ఆవు అరుస్తూ ఉంటది. దానికి ఆకలేస్తుంది కదా, అన్నం పెట్టాలి కదా, అది తెలియదు అబ్బాయికి. సరే అని చెప్పేసి చదువుకుంటూ ఉంటే అబ్బా ఇదేంటి ఇలా గోల గోల చేస్తుందని చెప్పి సరే అని అక్కడెక్కడో గది తీసుకొచ్చి వేస్తాడు, కొంచెం అది తింటది. తినగానే సరే మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ కూర్చొని ఆ, నా శక్తిని నేను కోల్పోకూడదు, నా గురువు ఇచ్చిన శక్తి చాలా ఎక్కువైంది అని చెప్పేసి అలా అలా చదువుతూ ఉంటే మళ్ళీ అది ఆ మూత్రం చేస్తుంది, టాయిలెట్ చేస్తుంది. అవన్నీ చూస్తే ఆ చిందులు వచ్చి ఎన్నో పడుతూ ఉంటాయి. చిచ్చి నాన్న ఏంటి నాకు ఈ పని ఇచ్చాడు, నాన్నకి అసలు నేను నా వాల్యూ ఏంటో తెలియట్లేదు, నేను త్వరగా పెద్ద పెద్దదాన్ని అవ్వాలి, ఆ పెద్దదాని వెళ్ళి ఒక మందని తీసుకెళ్ళాలి నేను, అప్పుడే నాన్నకి నా పవర్ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఆ బుక్స్ చదువుతూ ఏవో స్తోత్రాలు పారాయణాలు అన్ని చేస్తాడు. ఏం చేసినా ఆవు అది పిల్లల్ని కనదు కదా, దాని అది ఆవు పిల్లల్ని కనాలంటే ఒక మేల్ కావాలి, ఆ మేల్ నుంచి అది పిల్లలు తీసుకురావాలి. అలాగా ఇంకా తనకి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టి ఈలోపు ఆవు కంపు కొడతా ఉంటుంది దాని దగ్గరికి వెళ్తే. నాన్న ఈ ఆవుతోనే మందం చేయాలని చెప్పాడు కాబట్టి ఈ ఆవుని ఫస్ట్ జాగ్రత్త చేయాలని చెప్పేసి ఆ ఆవుల్ని కడగడం ఫస్ట్, ఇంకా మెల్లగా ఇట్లా కాదు, నేను బుక్స్ పట్టుకుంటే అవ్వదు, ఈ ఆవుని నీట్ గా మేపాలి, మేపి దాన్ని హెల్దీగా తయారు చేయాలి, హెల్దీగా తయారు చేసి క్లీన్ చేస్తూ ఉండాలి, దాని చుట్టూ ఉన్న పరిసరాలన్నీ క్లీన్ గా ఉంచాలి అని చెప్పేసి ఇక మెల్లగా తను పట్టుబట్టలతో ఉండే అతను గోచి పెట్టడం మొదలుపెట్టి ఆవుని క్లీన్ చేయడము, ఆవుకి కావాల్సిన అన్ని సమకూర్చడము, ఆ కుటీరంలో తన ఫుడ్ ఒక పాలేరులా తయారైపోయాడు. ఫుడ్ సమకూర్చుకోవడం, ఆ పాలు పితకడం అవన్నీ చేయడం, అవి చేస్తూ చేస్తూ మెల్లగా ఏమైందంటే తనకు ఒక జ్ఞానం వచ్చింది. ఆ ఆవుని ఎలా డీల్ చేయాలి, ఆవు రకరకాలుగా అరుస్తూ అది పాలు పితకడానికి వెళ్తే కొడతది, ఎందుకంటే ఆ పాలు పితకని తెలియాలి కాబట్టి. ఆ పాలు వస్తున్నాయి, ఆ పాలు ఎలా పితకాలి, పితకకపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి, అది ఆవు కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎలా పితకాలి, ఇలా ఇలా పితికితే రావట్లేదు అంటే ఆ పితకడానికి ఏం చేయాలి, ఈ రెండు వేళ్ళని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా సవర తీస్తే పాలు వస్తాయి. సరే ఆ పాలను ఎక్కడ పెట్టుకోవాలో గిన్నెలో పెట్టాలి. ఆ పాలన్నీ ఆ, ఎక్కువ ఎక్కువ ఆవుకున్న దూడ లేదు తాగడానికి, ఆ పాలన్నీ తీసేసి మెల్లమెల్లగా ఏం చేసామంటే దానికి మళ్ళీ ఆ, పిల్ల పుట్టేలాగా తయారు చేసి ఒక పిల్లని పుట్టించి ఆ పాలు తీస్తూ ఆ పాలకు ఏవి కావాలో అవి ఆ దూడకి ఇస్తూ ఆ దూడని పెంచుతూ మెల్లగా ఆవు దూడ అయ్యింది, రెండు అయినాయి. నాన్న ఏం అడిగాడు, మంద అడిగాడు. ఆ మెల్లగా ఒక పని కాస్త రెండిటికి అయింది. ఇంకా తనకి ఏమైందంటే ఒకదానికి చేసి అలవాటైంది కాబట్టి దీనికి కూడా సింపుల్ అయింది. మెల్లగా అలా 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 ఒక కొన్ని సంవత్సరాల టైంలో, ఒక 5-6 ఏళ్ళ టైంలో ఆవుతో పాటు కొన్ని దూడల్ని ఒక మందగా తయారు చేసి ఆ మెల్లగా ఆ మందలా తయారు చేసి ఆయన కూడా ఒక మందలో మింగిల్ అయిపోవడం అలవాటు చేస్తున్నాడు. అంటే ఆవుల్ని పెంచుతూ పెంచుతూ ఆవుతో మమేకం అయిపోయి ఆ జంతు జాతి నుండి నేర్చుకోవడం మొదలు పెట్టాడు. నాయన ఆ అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఏం చేశానంటే ఆ జంతువుల నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ చెట్ల నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ వాతావరణం నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ పల్లెటూరు వాతావరణం నుంచి ఏం నేర్చుకోవాలి. నువ్వు ద్రష్ట అని నిన్ను నువ్వు సపరేట్ చేసుకోవద్దు, నువ్వు అందరితో మింగిల్ అవుతూ అందరి నుంచి నేర్చుకో, ఇంకా ఇంకా నేర్చుకో, నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనే విషయాన్ని నాన్న చెప్పకనే చెప్పాడు. చెప్పి ఆ విషయాన్ని తెలుసుకున్న అతను రియలైజ్ అయ్యి, అరే నేను ఏదో గొప్ప 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 అనుకున్నాను, నేనేం గొప్ప కాదు, నాకున్న గొప్పది ఈ విశ్వంలో చాలా ఉన్నది, దాన్ని ఇంకా నేను తెలుసుకోవాలి, అందరిలో కలిసి అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ వాళ్ళ నుంచి ఉన్న అమాయకత్వపు జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి, ఆ గర్వాన్ని తీసేయాలి, ఈ శరీరంలో నేను అనే గర్వాన్ని తీసేయాలి. ఎప్పుడైతే నేను అనే గర్వం పోతుందో అప్పుడు నేను భగవతత్వానికి దగ్గరవుతాను అనే విషయాన్ని అతను
చాలా బాగా అర్థం చేసుకున్నాను. అప్పటిదాకా నాన్న మీద కోపం ఉండేది. పేడేంటి, వాసన ఏంటి, అడవి ఏంటి, అడవిలో ఎవరు లేకుండా నాకు పచ్చిగడ్డి తినడం ఏంటి అని చాలా కోపంగా ఉండేవాడు. అంత గొప్ప గురువు దగ్గర నేను గురువు విద్య నేర్చుకున్నా, నన్ను తీసుకొచ్చి నాన్న ఇక్కడ పెట్టాడు ఏంటి అని కోపం ఉండేది. ఆ తర్వాత తను రియలైజ్ అయ్యాడు, ఓకే ఇక్కడ నన్ను నాన్న ఆ జ్ఞానం, పుస్తక జ్ఞానమే కాదు, గ్రంథ జ్ఞానమే కాదు, దాన్ని ప్రాక్టికల్ గా కూడా ఆ, జనావాసాల్లో ఉండి నేర్చుకోవాలి. అదే మనకి పత్రిక చెప్తారు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే సంసారంలో ఉండి నిర్వాణాన్ని పొందడానికి వచ్చాము. అదే విషయాన్ని ఆ ఆవుల మంద రూపంలో వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయికి చెప్పాడు. ఇంత గొప్ప అది శాస్త్రాన్ని, ఇంత గొప్ప అనుభూతుల్ని, మనకి జ్ఞానాన్ని పత్రిజీ మనకి ఎంతో గొప్ప చెప్పకనే చెప్పారు. చాలా చిన్న చిన్న విషయాల్లో చెప్పి దాన్ని విశ్లేషించి అర్థం చేసుకోండి. మీకు మీరు అర్థం చేసుకుంటే అది నిలిచిపోతుంది. ఒకరు చెప్తే ఇటు నుంచి వెళ్ళిపోతుంది, మధ్యలో ఆగదు. ఎందుకంటే మనం వింటున్నప్పుడు ఏంటంటే, మనం వినేటప్పుడు ఆ గురువు మీద ఇష్టంతో వింటున్నామా, అయిష్టంగా వింటున్నామా అనే 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. మనం ఆ గురువు మీద ఇష్టంగా వింటున్నాం అనుకోండి, ఆ గురువు ఏది చెప్పినా తీయగా అనిపిస్తుంది. వా ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు, ప్రతిదీ బాగా ఇష్టంగా. తీపి తింటున్నప్పుడు మన ఆలోచన, చేతి తింటున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ఇష్టం లేకుండా, ఆ గురువు మీద ఇష్టం లేకుండా మనం వింటున్నాము అంటే, ఆ గురువు ఏది చెప్పినా, అద్భుతం చెప్పినా కానీ ఆ ఏముందిలే అనిపిస్తుంది. అవి వినాలా, చెయ్యాలా, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, నాకు ఆ పనులు ఉన్నాయి కదా, ఈ పనులు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ గురువు ఇష్టం అనుకోండి, ఆ పనులన్నీ ఇంపార్టెంట్ అనిపించవు. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు, కాసేపు ఆగి చేసుకోవచ్చు, అసలు ఇవాళ చెప్పితే ఏమైంది, రేపు చేసుకుందాం, ఇది ఒక్క రోజుకి చేయకపోతే ఏమైనా నష్టం వచ్చిద్దా అని మన మనసు రకరకాలుగా మనల్ని మాయ చేస్తుంది. అదే చెయ్యి, ఇదే చెయ్యి అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనం కూడా ఆ మాయలో పడిపోయి, ఆ ఇన్స్ట్రక్షన్ లో నిండిపోయి మనం చేయాల్సిన పనిని మర్చిపోతాము. మన దగ్గరికి ఏదైనా ఒక జ్ఞానం వచ్చింది అంటే అది ఖచ్చితంగా మనకు అవసరమైనదే. ఆ గురువు సూపరా కాదా అనేది పక్కన పెట్టేయాలి. ఆ గురువు చెప్పేది మన ఆ గురువు అంటే ఒక అద్భుతంగా చెప్పాలి, వాళ్ళకి ఒక ఆ, మంచి మాటలతో ఒకలా చెప్పాలి అనే ఫీలింగ్ వదిలేయాలి. మనం వదిలేసి ఆ గురువు నుంచి వచ్చిన ప్రతి మాటని మనకు అద్భుతంగా ఎలా ఉపయోగపడుతుంది, మన ప్రాక్టికల్ జీవితంలో మన లైఫ్ ని సింప్లిఫై చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా వెతకాలి. ప్రతి మాటలో ఆ, ఒక అద్భుతం మనకేం పనికి వస్తుందని వెతుక్కోవాలి. ప్రతి మాటలో, ప్రతి పనిలో, ప్రతి సంఘటనలో, ప్రతి రోజు కూడా ఎరుకతో ఉండాలి అంటారు. ఎరుకతో ఉండాలి అంటే ప్రతి సినిమా ఆ రోజు మొత్తం ఏం చేస్తామంటే ఒక్కొక్క మాటని విశ్లేషించుకోండి. ఒక పర్సన్ వస్తారు, ఆ పర్సన్ ఏదో ఆ పర్సన్ తో, లేకపోతే మనం బయటికి వెళ్తున్నాము, ఆ బయటికి వెళ్ళినప్పుడు ఏదో పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి అనవసరమైన సిచ్యువేషన్స్ వస్తాయి, మాటలు డిస్కషన్స్ వస్తాయి. అవి అసలు ఆ పనికి సంబంధించింది కాదు, కానీ అనవసరంగా వస్తాయి. వచ్చినప్పుడు మనం వాటితో వెళ్ళిపోకుండా అసలు ఆ మాటల వెనుక అంతరార్థం ఏంటి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒక మనిషి వస్తారు, నాకు అదేదో జరిగింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని చెప్తారు. ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఆ మనిషి ఏడ్చి చిక్కబడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం ఆలోచించాలి, మనకి అలా ఏడ్చే అవకాశం లేదు కదా, ఎందుకంటే మన జ్ఞానం ఉంది, ధ్యానం ఉంది, మనం దేన్నైనా సరే అద్భుతంగా మార్చుకోగలం. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఆ ఏడ్చే బాధ లేకుండా చేశావు అని చెప్పేసి మనం యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది ఎరుక. నెక్స్ట్ ఇంకోటి, వేరే పర్సన్ ఇస్తారు, అబ్బా నేను నా లైఫ్ లో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను, నాకు లేనిది లేదు, అబ్బా నేను అంత అంత సంపాదించాను, ఎంత సంపాదించాను, నేనే చేసుకున్నాను, నాకు ఎవరు సపోర్ట్ లేకుండా చేస్తారు, అది ఇది అని చెప్తారు. అక్కడ మనం ఏం నేర్చుకోవాలి, గర్వం అనే విషయాన్ని, నేను అనే విషయాన్ని తీసేయాలి. నేనేంటి, ఇది మనం చేసింది కాదు, మన జీవితంలో మనం ఏది చేసినా మనం చేసింది కాదు, ఇది మన విశ్వ ప్రణాళికలో భాగం. అది ఒకటి, మన ఆత్మ నిర్ణయించుకున్న దాన్ని మనం ఇక్కడ ఆ ఆ ఆత్మ నిర్ణయించిన కథని మనం ఇక్కడ పాత్రలుగా పోషిస్తున్నాము. ఆ ఆ, ప్రతి మనిషి మన జీవితంలో వచ్చే వాళ్ళు కూడా మనం సృష్టించుకున్న మనుషులే. ఒక్కొక్క మనిషికి చెప్తాము, శత్రువుని పిలుస్తాము, ఎందుకు, ఆ శత్రువు ద్వారా నాలో ఇంకా స్ట్రాంగ్నెస్ పెరగాలి, శత్రువుని ఎదుర్కోవడంలో నేను ఇంకా బలోపేతం అవ్వాలి, కాబట్టి మీరు రండి, ఒక మనిషికి రండి,
లేకపోతే అత్తగా మనం ఈజీగా దగ్గరగా చూడాలంటే ఒక అత్తగారు వస్తారు, నీకేం రాదు మీకేం రాదు అసలు వేస్ట్ అని చెప్పేసి అంటారు. అలా అన్నప్పుడు మనకేమనిపిస్తుంది, నాకు రాదంటారు నేను చేసి చూపిస్తాను చూడని ఒక మొండితనం వస్తుంది. ఆ మొండితనం వచ్చినప్పుడు ఏమిటంటే మనం ఆ పనిని చేసి చూపిస్తాం. అప్పుడు అత్తగారే థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు అవమానించడం వల్లే నేను ఈ రోజు ఆ పనిని కంప్లీట్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ అత్తగారు, థ్యాంక్ యూ హస్బెండ్, థ్యాంక్ యూ పిల్లలు. పిల్లల నుంచి మనం ఏం చేస్తాం, సహనాన్ని నేర్చుకుంటాం, పేషెన్స్ నేర్చుకుంటాం, కొత్తగా ఉండడం, ఫ్రెష్నెస్ నేర్చుకుంటాం, శత్రుత్వం ఉండదు, బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. వాళ్ళు అట్లా మనం ఒక క్షణం ముందు వాళ్ళు ఏమన్నా కానీ అన్ని మర్చిపోతారు. మళ్ళీ అమ్మ కొడతాం, కొట్టినా అమ్మ కావాలని వస్తారు, తిడతాం అమ్మ కావాలని వస్తారు. ఎందుకు, వాళ్ళ దగ్గర మర్చిపోవడం అనే ఒక అద్భుతమైన వెపన్ ఉంది. మనం ఆ విషయం తెలుసుకోవాలి. మనం ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, నువ్వు తప్పు చేసావు, నువ్వు శత్రువువి, నాకు నువ్వు నన్ను ఆ రోజు అవమానించావు అని చెప్పేసి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంది. పిల్లల్లో ఆ ద్వేషం ఉంది. ఆ ద్వేషం లేని మంచి తేట తెల్లమైన పువ్వులు లాంటి వాళ్ళు. ఆ నేచర్ ని మనం అలవాటు చేసుకోవాలి. పిల్లల నుంచి అది నేర్చుకోవాలి. ఒక్కొక్కరి నుంచి, ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క నేర్చుకోవాలి. ప్రతి అవమానం నుంచి మనకి ఆత్మ పురోగతి జరుగుతుంది. కాబట్టి మనం అవమానించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పాలి. మనకి జ్ఞానం ఇస్తున్న విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పాలి. జ్ఞానం మాస్టర్స్ ద్వారా పొందుతున్నాం మనం అనుకుంటాం, అదే మాస్టర్స్ ఇస్తున్నారని మనం అనుకుంటాం. ఆ జ్ఞానాన్ని ఆ మాస్టర్ ద్వారా మనకు అందిస్తుంది విశ్వం. కాబట్టి ఫస్ట్ మనం కృతజ్ఞత చూపించాల్సిన ఈ విశ్వానికి. మనకి ఏది కావాలని మనం లోపల అడుగుతున్నాం, ఇది వస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని మనం అనుకుంటే లోపల, దాన్ని మనకి విశ్వం ఏం చేస్తుందంటే గురువుల రూపంలో అందిస్తుంది. గురువుల రూపంలోనో, మనుషుల రూపంలోనో, సంఘటనల రూపంలోనో అందిస్తుంది. కాబట్టి మనం పొందుతున్నంతా కూడా ఒక వ్యక్తి నుంచి కాదు, మన నుంచే మనం పొందుతున్నాము. మనలో ఉన్న ఆత్మ మనకి కావాల్సిన దాన్ని అలా సృష్టించి మన చుట్టూ చూపిస్తుంది. ఒక మాయలో మనం బతుకుతున్నాం. వాళ్ళు మనకి ఇస్తున్నారు, వీళ్ళు మనకి ఇస్తున్నారు, వాళ్ళు మనల్ని వదిలిస్తున్నారు, వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని ఏదీ లేదు. అంతా కూడా ఒక సృష్టి ప్రణాళికలో జరుగుతున్న ఒక మాయ. ఆ మాయలోనే మనము మన ఆత్మకు కావాల్సిన జ్ఞానాన్ని పొందుతున్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు లేకపోతే నా జీవితం లేదు, వీళ్ళు లేకపోతే మా జీవితం లేదు అని ఎప్పుడు కూడా ఒక క్రెడిట్ ని ఒక వ్యక్తికి ఆపాదించద్దు. వాళ్ళు కూడా మనలాంటి ఆత్మస్వరూపులే. వాళ్ళు ఒక ట్రాన్స్పోర్టర్ లాంటి వాళ్ళు. మనకు కావాల్సిన దాన్ని మనకి ఆ విశ్వం నుంచి మనకు అందిస్తున్న ఒక ట్రాన్స్పోర్టర్ మాత్రమే. అందుకే పత్రిజీ ఏం చెప్తారంటే, ఎవరు నాకు గురువు కాదు, నా శ్వాసనే గురువు, నా ఆత్మే నా గురువు, నాకు నేనే గురువు. గురువు అనే వాళ్ళు లేనే లేరు. కాబట్టి ఆ గురువు ఉంటేనే నా జీవితం, ఆ గురువు లేకపోతే నా జీవితం లేదు అనుకుంటుంది. మీ లోపల ఉన్న గురువు కనెక్ట్ అవ్వండి. మీ గురువు అద్భుతం, అది అనంతం. ఇంకా ఆ గురువు మీకు ఇవ్వలేనిది లేనే లేదు. కొండ మీద నుంచి కోతిని తీసుకురామన్నా ఆ గురువు తీసుకొచ్చి మీ చేతిలో మీ ముందు కూర్చోబెట్టే శక్తి మీలో ఉన్న గురువుకి, మనలో ఉన్న గురువుకి ఉంది. కాబట్టి మనం ఎప్పుడు ఆ గురువు కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా నేను ఎలా ధ్యానంలోకి వచ్చానో చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ధ్యానంలోకి ఎలా వచ్చాను అనేది రేపు చెప్తాను. అంటే ఈ ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి ఇంకా స్ట్రాంగ్ గా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి నా లైఫ్ లో జరిగిన చిన్న చిన్న వేరే వేరే సంఘటనలని డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చింది. టైం చాలా అయిపోయింది. సారీ అండి, మీ అందరి టైంని ఇంకా ఎక్స్టెండ్ చేశాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం